ಆನ್ಲೈನ್ లో ఉండబడిన వాళ్ళు మరుగుగా ఉన్నామని నిద్రించకండి. ದೇವರ ಪ್ರಸನ್ನತೆ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಚಲಿಸುವಂತ ಸಮಯವಾಗಿದೆ. దేవుని యొక్క ప్రసన్నత మన మధ్య సంచరించే ఒక సమయం అయితున్నది. ಕರ್ತನಾದ ದೇವರು ಅನೇಕ ಪ್ರಕಟಣೆಗಳನ್ನ ಈ ವರ್ಷದಲ್ಲಿ ನಮಗಾಗಿ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. చాలా ప్రకటనలు ప్రభు ఈ సంవత్సరం మన కొరకు ఇచ్చి ఉన్నారు. ಈ ವರ್ಷದ ಕೊನೆಯ ಸಂದೇಶಕ್ಕೆ ನಾವು ಬಂದಿದ್ದೇವೆ. ఈ ఒక సంవత్సరపు చివరి సందేశానికి మనం 2025ನೇ ವರ್ಷದ 2025వ సంవత్సరపు ಕೊನೆಯ ಒಂದು ಸಂದೇಶ, చివరి సందేశము. ಈ ಸಂದೇಶ ಬಿಟ್ರೆ ఈ ఒక వర్తమానమును విడిచిపెడితే ನೆಕ್ಸ್ಟ್ ಬೇರೆ ಒಂದು ಏನಂತಂದ್ರೆ ಮಹಿಮೆಗೆ ನಾವು ಹೋಗ್ಲಿಕ್ಕಿದ್ದೇವೆ. మనము వేరే ఒక మహిమలోనికి వెళ్ళనైతున్నాము. ಕರ್ತನಾದ ದೇವರು ప్రభు ಈ ವರ್ಷವಿಡೀ ఈ సంవత్సరం మొత్తంగా ವಿಶೇಷವಾದಂತ ಪ್ರಕಟಣೆಗಳನ್ನು ಆತನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. విశేషమైన ప్రకటనను ప్రభు ఇచ్చి ఉన్నారు. ಆದ್ರೆ ನಾವು ಮಹಿಮೆಯಿಂದ ಮಹಿಮೆಗೆ ಹೋಗ್ಲಿಕ್ಕಿದ್ದೇವೆ. అయితే మహిమ నుండి అధిక మహిమలో మనం వెళ్ళనైతున్నాము. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಈಗ ನಾವು ನೋಡುವಂತ ವಾಕ್ಯ, ఇప్పుడు మనం చూసేటువంటి వాక్య ಸಮಯ భాగము ಬಹಳ ಕಡಿಮೆ ಇರೋದ್ರಿಂದ సమయం చాలా తక్కువగా ఉన్నందువల్ల ಬೇಗನೆ ನಾನು ಮುಗಿಸ್ಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನಿಸ್ತೇನೆ. అయినంత త్వరలోనే ముగించడానికి నేను ప్రయత్నిస్తాను. 2ನೇ ಸಮುವೇಲ 2వ సమూయేలు 7ನೇ ಅಧ್ಯಾಯ 7వ అధ్యాయం 18ನೇ ವಚನವನ್ನು ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. 18వ వచనాన్ని మనం చదువుకుందాము. 2వ సమూయేలు 7వ అధ్యాయము 18వ వచనము. ಅನಂತರ ದಾವೀದನು తర్వాత దావీదు ಹೋಗಿ వెళ్ళి ಯೆಹೋವನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕೂತುಕೊಂಡು యెహోవా సన్నిధానంలో కూర్చొని, ಕರ್ತನೇ, ప్రభువా, ಯೆಹೋವನೇ, యెహోవా, ನಾನೆಷ್ಟರವನು, నేను ఎంతటి ನನ್ನ వాడను, ಮನೆ ಎಷ್ಟರದು, నా కుటుంబం ఏ పాటి, నీవు నన్ను ಇಲ್ಲಿಯವರೆಗೂ ತಂದಿದೆಯಲ್ಲ, ఇప్పటి వరకు తెచ్చి ఉన్నావు కదా. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಎಲ್ಲಿಯವರೆಗೆ ತಂದಿದ್ದಾನೆ? ఎక్కడి వరకు తెచ్చి ఉన్నాడు? ಏನು ಎಲ್ಲಿಯವರೆಗೆ ತಂದಿದ್ದಾನೆ? ఎప్పటి వరకు తెచ్చి ఉన్నాడు? ಗಟ್ಟಿಯಾಗಿ ಹೇಳ್ರಪ್ಪ, ಎಲ್ಲಿಯವರೆಗೆ ತಂದಿದ್ದಾನೆ? ఎప్పటి వరకు తెచ్చి ఉన్నాడు? ದಾವೀದನು ಹೇಳ್ತಾನೆ, దావీదు అంటున్నాడు, ದೇವರೇ, దేవా, ನೀನು ನನ್ನನ್ನು ನೆನೆಸುವುದಕ್ಕೆ నువ్వు నన్ను జ్ఞాపకం ನಾನು ಎಷ್ಟು చేసుకో. ಮಾತ್ರದವನು ಸ್ವಾಮಿ, ఎంతటి వాడనయ్యా, ನಾನು ಎಷ್ಟು ಮಾತ್ರದವನು, నేను ఎంతటి వాడను, ನನ್ನ ಮನೆ ಎಷ್ಟು ಮಾತ್ರದು, నా కుటుంబం ఏ పాటిది. ಆದ್ರೆ ಈವರೆಗೂ ನನ್ನ ಕರ್ಕೊಂಡು ಬಂದ್ಬಿಟ್ಟಿಯಲ್ಲ, అయితే ఇప్పటి వరకు మమ్మల్ని నడిపించుకొని వచ్చావే అని అంటున్నాడు. ಎಲ್ಲಿಯವರೆಗೆ ಕರೆತಂದಿದ್ದಾನೆ? ఎప్పటి వరకు నడిపించారు? ಈಗ ಸಮಯ ಎಷ್ಟು? ఇప్పుడు సమయం ఎంత? 11:30. 11:30. ಇನ್ನು ಅರ್ಧ ಗಂಟೆಯಲ್ಲಿ ఇంకా అర్ధ గంటలో ಹೊಸ ವರ್ಷವನ್ನ ಕಾಣ್ಲಿಕ್ಕಿದ್ದೇವೆ. నూతన సంవత్సరమును మనం చూడనైతున్నాము. 11:30ವರೆಗೂ ఈ 11:30 టైం వరకు ದೇವರು ನಮ್ಮನ್ನ దేవుడు మనల్ని ನಡೆಸಿದ್ದಾನೆ. నడిపించి ఉన్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಒಂದು ಕ್ಷಣ ఒక్క క్షణము ನಾವು ಜೀವಿಸಬೇಕೆಂತಂದ್ರು మనం జీవించాలి అని అనుకున్నా కూడా ಆತನ ಚಿತ್ತವೇ. ఆయన చిత్తమే. ಆತನ ಚಿತ್ತವಿಲ್ಲದೆ ఆయన చిత్తము లేని ನಾವು మనము ಒಂದು ಕ್ಷಣವೂ ಬದುಕಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ఒక్క క్షణం కూడా జీవించడానికి ಅದಕ್ಕೆ సాధ్యం. ಭಕ್ತನಾದ ದಾವೀದನು ಹೇಳ್ತಾನೆ, అందుకే భక్తుడు దావీదు ನಾನು అంటున్నాడు, ಎಷ್ಟು ಮಾತ್ರದವನು, నేను ఎంతటి వాడను, ಯಾಕೆ ನನ್ನ ನೆನೆಸಿದೀಯಾ? ఎందుకు నువ్వు నన్ను జ్ఞాపకం ಎಷ್ಟೋ చేస్తున్నావు? ಜನರು ಒಳ್ಳೆಯವರು ಇದ್ದಾರಲ್ಲ, ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు. ಇವತ್ತು ಲೋಕದಲ್ಲಿ ನೋಡುವಾಗ రోజు లోకంలో చూసినప్పుడు ನನಗಿಂತಲೂ నాకన్నా ಉತ್ತಮವಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುವಂತ మంచిగా ಪ್ರಾರ್ಥನಾ ప్రార్థించగలిగిన ವೀರರಿದ್ದಾರೆ. ప్రార్థన పరులు ఉన్నారు. ನನಗಿಂತಲೂ నాకన్నా ಅಧಿಕವಾಗಿ అధికంగా ಪ್ರಕಟಣೆಗಳನ್ನು ಕೊಡುವಂತ ప్రకటనను అందించగలిగిన ಪ್ರಸಂಗಿಕರಿದ್ದಾರೆ. ప్రసంగికులు ఉన్నారు. ನಮಗಿಂತಲೂ మాకన్నా ಹಣವುಳ್ಳವರು ಇದ್ದಾರೆ. డబ్బు కలిగిన వాళ్ళు ఉన్నారు. ನಮಗಿಂತಲೂ మాకన్నా ವರಗಳನ್ನು ಹೊಂದಿದವರು ಇದ್ದಾರೆ. వరములు పొందిన వాళ్ళు ఉన్నారు. ನಮಗಿಂತಲೂ మనకన్నా ಅತ್ಯಧಿಕವಾದ ಜ್ಞಾನವುಳ್ಳವರು ಇದ್ದಾರೆ. అత్యధికమైన జ్ఞానం కలిగిన వాళ్ళు ಆದ್ರೆ ఉన్నారు. ಎಲ್ಲರಿಗೂ ಇಲ್ಲದಂತ ಭಾಗ್ಯವನ್ನ అందరికీ లేనటువంటి భాగ్యాన్ని ನಮಗೆ ಮಾತ್ರ ಕೊಟ್ಟಿದೆಯಲ್ಲ. నాకు మట్టుకే ఇచ్చి ఉన్నావు. ನಾನು ಎಷ್ಟು ಮಾತ್ರದವನು, నేను ఎంతటి వాడను, ನಾನು ಎಷ್ಟು ಮಾತ್ರದವನು, నేను ఎంతటి వాడను, ಯಾಕೆ ನನ್ನ ನೆನೆಸಿದೀಯಾ? ఎందుకు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా? ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಎಷ್ಟು ಮಾತ್ರದವರು, నేను ఎంతటి వాడను, ನಮ್ಮನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఉంటున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅವಳ ಆರಂಭದಲ್ಲಿ ಕೇಳಿದ್ಲಲ್ಲ, ఆమె ప్రారంభంలోనే అడిగింది కదా, ವರ್ಷದ ಆರಂಭದಿಂದಲೂ సంవత్సరపు ప్రారంభము నుండి ಅಂತ್ಯದವರೆಗೂ చివరి వరకు ನಿನ್ನ ನಡೆಸುವಂತ ದೇವರೊಬ್ಬನಿದ್ದಾನೆ నిన్ను ಎಂಬುದಾಗಿ నడిపించే దేవుడు ఒకడు ఉన్నాడు అని ನಂಬಿದಳಲ್ಲ. ఆమె నమ్మి ఉంది కదా. ನಾನು ಹೇಗೆ ನನ್ನ ಮಾತು ತಪ್ಪಲಿ, నేను ఏ విధంగా మాట ನಾನು తప్పాలి, ಹೇಗೆ ಕೈ ಬಿಡ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ? ఏ విధంగా చేయి విడిచిపెట్టడానికి సాధ్యం ಅದಕ್ಕೆ అవుతుంది? అందుకే ಇದುವರೆಗೆ ನಾನು ನಿನ್ನನ್ನು ನಡೆಸಿದ್ದೇನೆ. ఇప్పటి వరకు నేను నిన్ను నడిపిస్తూ ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನೀನು ನನ್ನನ್ನು ನಂಬಿದ್ಯಾ ಅಂತಂದ್ರೆ నన్ను నమ్మి ఉన్నాము అని అంటే ನಾನು ಹೇಗೆ ಅರ್ಧದಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ಕೈ ಬಿಡ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ? నేను ఏ విధంగా అర్థంలో నేను చేయి విడిచిపెట్టడానికి వెళ్ళిపోవడానికి అందుకే అవుతుంది. అందుకే ಈಗಿನವರೆಗೂ, ఇప్పటి వరకు, ಇವಾಗಿನವರೆಗೂ ఇప్పటి వరకు ನಾನು ನಿನ್ನನ್ನು ನಡೆಸಿದ್ದೇನೆ. నేను నిన్ను నడిపించి ఉన్నాను. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಇದುವರೆಗೆ ನಡೆಸಿದಂತ ದೇವರು ఇప్పటి వరకు నడిపించిన ಇನ್ನು దేవుడు ಮುಂದಕ್ಕೂ ನಡೆಸಲಿಕ್ಕೆ ఆమేన్. ఇక ముందుకు ಆತನ నడిపించడానికి ಶಕ್ತನಾದ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ఆయన శక్తివంతుడైన దేవుడు ఏంటున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅದೇ
దావీదు యొక్క అనుభవం. ದಾವಿದನು ಹೇಳ್ತಾನೆ, దావీదు అంటాడు, ನಾನು ಎಷ್ಟು ಮಾತ್ರದವನು, నేను ఎంతటి వాడను, ನನ್ನನ್ನು ಲೆಕ್ಕಕ್ಕೆ ತೆಗೆದುಕೊಂಡು ಬಿಟ್ಟಿಯಲ್ಲ. నన్ను లెక్కకు తీసుకున్నావే. ಎಷ್ಟು ಜನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ ಪ್ರಾರ್ಥನೆ ವೀರರು ಸತ್ತೋಗಿದ್ದಾರೆ. ఎంత మంది ప్రార్థన చేసిన ప్రార్థన పరులు చనిపోయి ఉంటున్నారు. ಪ್ರಾರ್ಥನೆನೇ ಮಾಡದೆ ಗಾಢ ನಿದ್ರೆ ಮಾಡಿದಂತ ನಾವು ప్రార్థననే చేయక గాఢ నిద్రపోతూ ఉండబడిన ಇವತ್ತು మనల్ని ಬದುಕಿ ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ವರ್ಷದ ಕೊನೆ ಕ್ಷಣಗಳಲ್ಲಿ ಕಳೀತಾ ಇದ್ದೇವೆ ಕಾಲವನ್ನು. జీవిస్తూ మందిరంలో ఈ సంవత్సరపు చివరి ఆరాధనలో మనం నడుపుతూ ఉంటున్నాం. ಎಷ್ಟೋ ಜನ ಆಲಯದ ಅಂಗಳದಲ್ಲಿ ಜನರು ಸಮಯವನ್ನು ಕಳೆದಿದ್ದಾರೆ. ఎంతో మంది మందిరపు ఆలయంలో వారి సమయమును గడిపి ఉంటున్నారు. ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಸಮಯವನ್ನು ಕಳೆದಿದ್ದಾರೆ. దేవుని వాక్యంలో సమయమును గడుపుతూ ಅದೇ ఉంటున్నారు. ನಾವು ಟಿವಿ ಮುಂದೆ ಮೊಬೈಲ್ ಮುಂದೆ ನಾವು ಸಮಯವನ್ನು ಕಳೆದಿದ್ದೇವೆ. అయితే టీవీ ముందు మొబైల్ ముందు మనం సమయమును గడిపి ఉంటున్నాం. ಆದ್ರೆ ನಮ್ಮನ್ನ ಇದುವರೆಗೆ ಆತನು ನಡೆಸಿದ್ದ. అయినా కూడా ఇప్పటి వరకు ఆయన మమ్మల్ని నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. ನಾವು ಎಷ್ಟು ಮಾತ್ರದವರು, మనము ఎంతటి వాళ్ళము. ஹல்லேலூயா. హల్లెలూయా. இதுவரை என்னை நீ நடத்தினதற்கு நான் எம்மாத்திரம், என் வாழ்க்கை ఎమ్మాத்திరం. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. నీవు చూపిన గొప్ప క్రియలు, నీ చేతి బహుమానమే, నీ చేతి ఘన కార్యములు, నీ దయా వలనే. నీవు చూచిన గొప్ప క్రియలు, నీ చేతి బహుమానమే, నీ చేతి ఘన కార్యములు, నీ దయా వలనే. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నే మాత్రము, నా జీవితమే మాత్రము. పడండి. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నే మాత్రము, నా జీవితమే మాత్రము. నీవు చూపిన గొప్ప క్రియలు, నీ చేతి బహుమానమే, నీ చేసే ఘన కార్యములు, నీ దయా వలనే. నీవు చూచిన గొప్ప క్రియలు, నీ చేతి బహుమానమే, నీ చేసే ఘన కార్యములు, నీ దయా వలనే. இதுவரை என்னை நீ நடத்தினதற்கு நான் எம்மாத்திரம், என் வாழ்க்கை எம்மாத்திரம். హల్లెలూయా. ఇదివరకు ದೇವರನ್ನು ನಡೆಸಿದಕ್ಕೆ ఇప్పటి వరకు దేవుడు నడిపించినందుకు ನಾವು ಎಷ್ಟು ಮಾತ್ರದವರು. మనము ఎంతటి వాళ్ళము. హల్లెలూయా. హల్లెలూయా. ಈಗವರೆಗೆ ನಮ್ಮ ನಡೆಸಿದ್ದಾರೆ. ఇప్పటి వరకు మనల్ని నడిపించి ఉన్నాడు. ನಾವು ಎಷ್ಟು మనము ಮಾತ್ರದವರಾಗಿದ್ದೇವೆ. ఎంతటి వాళ్ళమై 2025ರಲ್ಲಿ 2025 ದೇವರು ನಮ್ಮ ನಡೆಸಿದಕ್ಕಾಗಿ దేవుడు మనల్ని ನಾವು నడిపించినందుకు ಸ್ತೋತ್ರವನ್ನು ಸಲ್ಲಿಸುವಂತರಾಗಿರಬೇಕು. స్తోత్రం చెల్లించే ಭಕ್ತನಾದ ದಾವೀದನು ಹೇಳ್ತಾನೆ, భక్తుడైన దావీదు ಸ್ವಾಮಿ అంటున్నాడు, ಇಷ್ಟರವರೆಗೆ ನನ್ನ ನಡೆಸಿದ್ಯಲ್ಲ. స్వామి ఇంతటి వరకు మమ్మల్ని నడిపించినావు. ಇಷ್ಟರವರೆಗೆ ಅಂತಂದ್ರೆ ಏನು ಅಂತಂದ್ರೆ ಅರ್ಥ, ఇంతటి వరకు అని అంటే అర్థం ఏంటి? ದಾವೀದನು దావీదు ಅರಮನೆಯಲ್ಲಿ ಮಲಗಿಕೊಂಡಿದ್ದಾನೆ. రాజభవనంలో నిద్రిస్తూ ఉన్నాడు. ಅರಮನೆಯಲ್ಲಿ ಮಲಗಿಕೊಂಡಾಗ రాజభవనంలో నిద్రిస్తూ ಅವನು ఉన్నాడు. ಆಲೋಚಿಸ್ತಾ ಇದ್ದಾನೆ, ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు, ನಾನಾದರೂ నేనైతే ಅರಮನೆಯಲ್ಲಿ ಮಲಗಿದ್ದೇನೆ, రాజభవనంలో ನನ್ನ నిద్రిస్తూ ఉన్నాను. ದೇವರಾದರೂ నా దేవుడైతే ಗುಡಾರದಲ್ಲಿದ್ದಾನೆ, ఆ గుడారంలో ಆತನಿಗಾಗಿ ఆయన ಒಂದು కొరకు ಮನೆಯನ್ನು ಕಟ್ಟಬೇಕೆಂಬುದಾಗಿ ఒక మందిరమును కట్టాలి అని ಅವನು ಆಲೋಚಿಸುತ್ತಾ ಇರುವಾಗ ఆయన ఆలోచిస్తూ ఉన్నప్పుడే ಅವನು ಅನ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ, ఆయన అనుకుంటూ ఉన్నాడు, ಅರೆ అయ్యో ನಾನು నేను ಒಂದು ದಿನ ఒక రోజు ಕುರಿ ಕಾಯ್ತಾ ಇದ್ದೆ. గొర్రెలు మేపుతూ ಕುರಿ ఉండేవాడిని. ಕಾಯ್ತಿದ್ದಂತ ನನ್ನನ್ನ గొర్రెలు మేపుతూ ఉండబడే ದೇವರು ಇವತ್ತು దేవుడు ఈ రోజు ಅರಮನೆಯಲ್ಲಿ ಕುರಿಸಿದಾರಲ್ಲ. రాజభవనంలో కూర్చుండబెట్టాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅದಕ್ಕೆ ಅವರು ಹೇಳ್ತಿದ್ದಾನೆ, అందుకే ఆయన అంటూ ఉన్నాడు, ಇಷ್ಟರವರೆಗೆ ನನ್ನ ನಡೆಸಿದೆಯಲ್ಲ, ఇంతటి వరకు నన్ను నడిపించావే, ನಾನು ಎಷ್ಟು ಮಾತ್ರದವ. నేను ఎంతటి వాడను అని. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಇವತ್ತು ఈ రోజు 2025ರಲ್ಲಿ ನಿಮ್ಮ 2025లో ಜೀವಿತದಲ್ಲಿ మీ జీవితంలో ಯಾವ ಕಾರ್ಯಗಳು ఏ కార్యం ನಡೆಯದೇ ಇದೆಯೋ, జరగక ఉంటున్నాయో, ಎಷ್ಟೋ ಪ್ರಾರ್ಥನೆಗಳನ್ನ ಮಾಡಿದೀರಾ ನೀವು, ఎన్నో ప్రార్థనలు మీరు చేసి ఉన్నారు, ನಿಮ್ಮ ಕ್ರಯವನ್ನ ಸಲ್ಲಿಸಿದ ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ మీ క్రయమును
కానుకలను దేవుని సముఖంలో చెల్లించి ఉన్నారు. ಬಟ್ ಇದುವರೆಗೆ ಪಾಲಿಸಲಿಲ್ಲ. అయితే ఇప్పటి వరకు అది ఫలించలేదు. ಆದ್ರೆ ಕರ್ತನು ಹೇಳ್ತಾನೆ, అయితే ప్రభు అంటూ ఉన్నారు, ನೀನು ಡಿಸಪಾಯಿಂಟ್ ಆಗ್ಬೇಡ. నువ్వు నిరాశ చెందకు. ಯಾಕೆಂದ್ರೆ ఎందుకు అంటే దావీದನು దావీదు ಕುರಿ ಕಾಯ್ತಾ ಇದ್ದಾಗ గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు ಅವನು ಡಿಸಪಾಯಿಂಟ್ ಆಗ್ಲಿಲ್ಲ. ఆయన నిరాశ చెందలేదు. ಅಲ್ಲಿಯೂ ಅವನು ಏನ್ ಮಾಡಿದ, అక్కడ కూడా ఆయన ఏం చేశాడు, ನನ್ನನ್ನು ಸ್ತುತಿಸ್ತಾ ಇದ್ದ. నన్ను స్తుతిపరుస్తూనే ఉన్నాడు. ಅರಮನೆಗೆ ಬಂದ ಮೇಲೆಯೂ ಸಹ గౌరవంలో వచ్చిన తర్వాత ನನ್ನನ್ನು కూడా ಮರೆತು ಹೋಗ್ಲಿಲ್ಲ, నన్ను మర్చిపోలేదు, ಕೃತಜ್ಞತೆಯನ್ನ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ. కృతజ్ఞతను చెల్లిస్తూనే ఆయన ఉన్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ದಾವೀದನ ಹೃದಯದಲ್ಲಿ ಒಂದು ಆಸೆ ಇತ್ತು. అక్కడ దావీదు హృదయంలో ఒక ఆశ ఉండేది, ನಾನು ದೇವರಿಗಾಗಿ ಒಂದು ಆಲಯವನ್ನ ಕಟ್ಟಬೇಕೆಂಬುದಾಗಿ. నేను దేవుని కొరకు ఒక మందిరం నిర్మించాలి ಅದು అని. ದೇವರೇನು ಹೇಳಿದ, అయితే దేవుడు ఏమన్నాడు, ನೀನು ಕಟ್ಟಬಾರ್ದಪ್ಪ, నువ్వు కట్టకూడదయ్యా, ನಿನ್ನ ಮಗನ ಮುಖಾಂತರವಾಗಿ నీ కుమారుని ద్వారా ನಾನು ಒಂದು ಆಲಯವನ್ನ ಕಟ್ತೇನೆ నేను ಎಂಬುದಾಗಿ. ఒక ఆలయముని నిర్మింపజేస్తాను అని ಅದೇ అన్నాడు. ದಾವೀದನ ಆಸೆ ಏನಾಯ್ತು, అయితే దావీదు ఆశ ఏమైంది, ಹಾಗೆ ನಿಂತು ಹೋಗ್ಬಿಡ್ತು. అక్కడ ఆ విధంగా నిలిచిపోయేది. ಅಯ್ಯೋ ನನ್ನ ಆಸೆ ಹಾಗೆ ನಿಂತು ಹೋಗ್ಬಿಡ್ತಲ್ಲ, అయ్యో, నా ఆశ ఆ విధంగా ನಾನು నిలిచిపోయింది, ಯಾಕೆ ದೇವರಿಗೆ ಸ್ತುತಿ ಮಾಡ್ಬೇಕು నేనెందుకు దేవునికి స్తుతి ಅಂತ చెల్లించాలి ಹೇಳಿ ಹಾಗೆ ನಿಲ್ಲಿಸದ್ನ. అని చెప్పేసి ఆయన నిలబెట్టేశాడా? ಇಲ್ಲ, లేదు. ಅವನು ಹೇಳ್ತಾನೆ, ఆయన అంటాడు, ಇದುವರೆಗೆ ನನ್ನ ನಡೆಸಿದ್ಯಲ್ಲ, ఇప్పటి వరకు నన్ను నడిపించాలి, ನಾನು ಎಷ್ಟು ಮಾತ್ರದವನು నేను ಸ್ವಾಮಿ. ఎంతటి వాడనయ్యా, ನಾನು ಎಷ್ಟು ಮಾತ್ರದವನು, నేను ఎంతటి ನೀನು వాడను, ಯಾಕೆ ನನ್ನ ನೆನೆಸ್ತೀಯ నువ్వు ಎಂಬುದಾಗಿ. ఎందుకు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు? ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಇವತ್ತು ನಮಗೆ ನಮ್ಮ ನೋಡಿ ಕರ್ತನೆ ಹೇಳ್ತಾ ఈ ಇದ್ದಾರೆ, రోజు మనల్ని చూసి ప్రభు అంటూ ఉన్నారు, ದಾವೀದನ ಹಾಗೆ దావీదు వలె ಇವತ್ತು ఈ రోజు ಅನೇಕ ಕಾರ್ಯಗಳು చాలా కార్యములు ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ నీ జీవితంలో ನೆರವೇರದೆ నెరవేర్చబడక ಹಾಗೆ ಎಲ್ಲ ಕೆಲಸಗಳು ఆ విధంగానే అన్ని పనులు ಪೆಂಡಿಂಗ್ ಆಗಿ ಇರಬಹುದು, పెండింగ్ లోనే ఉండొచ్చు, ಹಾಗೆ ಇರಬಹುದು. ఆ విధంగా నిలిచిపోయి ఉండొచ్చు. ಆದರೆ అయితే ಇದುವರೆಗೆ ನಡೆಸಿದನಲ್ಲ, ఇప్పటి వరకు నడిపించాడు కదా, ಅದಕ್ಕಾಗಿ ನಿನ್ನ ಸ್ತೋತ್ರನ ಸಲ್ಲಿಸಿ. దాని కొరకు నువ్వు స్తోత్రం చెల్లించు. ಇದುವರೆಗೆ ನಾನು ನಡೆಸಿದ್ದೀನಲ್ಲ, ఇప్పటి వరకు నడిపించాను ಇದುವರೆಗೆ కదా, ನಾನು ನಡೆಸಿದ್ದೀನಲ್ಲ, ఇప్పటి వరకు నడిపించాను కదా, ನೀನು ಕುರಿ ಕಾಯ್ತಾ ಇದ್ದೆ, గొర్రెలు మేపుతూ ఉన్నావు, ನಿನ್ನ ಅರಮನೆಗೆ ಕರ್ಕೊಂಡು ಬಂದಲ್ಲ, నేను రాజభవనానికి తెచ్చాను కదా, ಒಂದು ದಿನ ಊಟಕ್ಕೆ ಸಹ ಇಲ್ಲದೆ ಇದ್ದೀರಿ ನೀವು, ఒక రోజు భోజనానికి కూడా లేకుండా మీరు ఉన్నారు, ಒಂದು ಹೊತ್ತು ಉಡಲಿಕ್ಕೆ ಸಹ ವಸ್ತ್ರವೂ ಸಹ ಇರಲಿಲ್ಲ. ఒక రోజు ధరించుకోవడానికి వస్త్రములు కూడా లేక మీరు ఉన్నారు. ಆದರೆ అయితే ಅಂತ ದಿನಗಳನ್ನ అలాంటి రోజులను 2025 2025 11:40 ಗಂಟೆ 11:40 ಇಂಥ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ఇలాంటి ఒక సమయంలో ನೀನು ಜ್ಞಾಪಕ ಮಾಡಿ. మీరు జ్ఞాపకం ಅಂತ చేసుకోండి. ಸಮಯದಲ್ಲೆಲ್ಲ అలాంటి సమయం ನಾನು ನಿನ್ನನ್ನು ಹೇಗೆ ಪೋಷಿಸಿದ್ದೇನೆ, నేను మిమ్మల్ని ఏ విధంగా అయితే పోషించాను. ಇವತ್ತು ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಉತ್ತರ ಸಿಗ್ಲಿಲ್ಲ, ಕರೆಕ್ಟೇ, ఈ రోజు నీ ప్రార్థన జవాబు దొరకలేదు, అది ಅದು నిజమే. ಒಂದು ಸೈಡ್ ಅಲ್ಲಿ ಇರ್ಲಿ, అది ఒక పక్కన ఉంచని, ಅದೊಂದು ಪೆಂಡಿಂಗ್ ಆಗಿರ್ಲಿ, అదొక పెండింగ్ లో ఉంచు. ಅದು ಇದುವರೆಗೆ ನಾನು ನಡೆಸಿದ್ದೀನಿ, అయితే ఇప్పటి వరకు నేను నడిపించాను కదా, ಅದನ್ನು ನೆನಪು ಮಾಡಿ. దాన్ని జ్ఞాపకం చేసుకో. ಹಣ ಇಲ್ಲದೆ ಇರುವಾಗ, డబ్బు లేక ఉన్నప్పుడు, ಖಾಲಿ ಜೇಬಿನಲ್ಲಿ ತಿರುಗುವಾಗ, ఖాళీ జేబులతో నువ్వు తిరుగుతూ ఉన్నప్పుడు, ₹1 ಸಹ ನಿನ್ನ ಬಳಿಯಲ್ಲಿ ಇಲ್ಲದೆ ఒక ಇರುವಾಗ, రూపాయి కూడా నీతో లేకుండా ఉన్నప్పుడు, ನಿನ್ನ ಮನೆಯನ್ನು ನಾನು ಹೇಗೆ నీ ಪೋಷಿಸಿದ್ದೇನೆ, కుటుంబాన్ని ఏ విధంగా అయితే పోషించాను, ನಿನ್ನನ್ನು ನಾನು ಹೇಗೆ ಪೋಷಿಸಿದ್ದೇನೆ, నిన్ను ఏ విధంగా అయితే పోషించాను, ನಾಳೆ ಹೇಗಪ್ಪ ಎಂಬುದಾಗಿ ಯೋಚಿಸ್ತಾ ಇರುವಾಗ, రేపటి రోజున ఏ విధంగా నువ్వు ನಾನು ఆలోచిస్తున్నావు, ಹೇಗೆ ಯೆಹೋವ ಈರಾಗಿ ನಿನಗೆ ಸಹಾಯ ಮಾಡಿದೆ, ఏ విధంగా యెహోవా ఈరే నీకు సహాయం చేశాడు, ಯಾವ ಸ್ಪಾನ್ಸರ್ಡ್ ನಿನಗೆ ಇಲ್ಲದೆ ಇರುವಾಗ ఏ స్పాన్సర్ నీకు లేక ನಾನೇ ನಿನಗೆ ಸ್ಪಾನ್ಸರ್ಡ್ ಆಗಿ ಬಂದು ನಿಂತಿದ್ದೇನಲ್ಲ, నేనే నీకు స్పాన్సర్ గా వచ్చి నిలబడినాను ಅದನ್ನ కదా, ನೆನಪು ಮಾಡಿಕೊ. దాన్ని నువ్వు జ్ఞాపకం ಯಾವುದೋ చేసుకో. ನೆರವೇರಿಲ್ಲ ಅಂತ ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಬೇಡ. ఏదో నెరవేర్చబడలేదు అని అనుకోకు. ಇದುವರೆಗೆ ನಾನು ಮಾಡಿದ್ದೀನಲ್ಲ, ఇప్పటి వరకు నేను దేని ಓ చేశాను, ಅದನ್ನ ನೆನಪು ಮಾಡಿಕೊ ಈಗ. దాన్ని నువ్వు ఇప్పుడు జ్ఞాపకం చేసుకో. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಕೃತಜ್ಞತೆಯುಳ್ಳಂತ ಹೃದಯವನ್ನ ಕರ್ತನು ಅಪೇಕ್ಷಿಸುವಾತನಾಗಿದ್ದಾನೆ. కృతజ్ఞత కలిగిన హృదయాన్ని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. దావీదు ಅರಮನೆಗೆ ಬರಲಿಕ್ಕೆ ಕಾರಣ రాజభవనానికి రావడానికి ಅವನ కారణం, ಒಳಗೆ ಕೃತಜ್ಞತೆಯ ಒಂದು ಭಾವನೆ ಬಂತು ಎಂಬುದಾಗಿ. ఆయనలో ఒక కృతజ్ఞత కలిగిన భావన అనేది ಅರಮನೆಗೆ వచ్చేసింది. ಬಂದಾಗ రాజభవనానికి వచ్చినప్పుడు ಅವನೊಳಗೆ ಹೆಚ್ಚಳ ಬರಲಿಲ್ಲ. ఆయనలో గర్వం అనేది రాలేదు. ಎಲ್ಲ ಇದೆ ನನಗೆ ಅಂತ ಹೇಳಿ అన్ని ఉన్నాయి నాకు అనేది ಅವನಿಗೆ ಹೆಚ್ಚಳ ಬರಲಿಲ್ಲ. ఆయనకు అతిశయం రాలేదు. ಅವನು ఆయన ಅರಮನೆಯಲ್ಲಿ ಇದ್ದಿ ఆ భవనంలో ఉంటూ ಅವನು ಪ್ರಾರ್ಥನೆ ಅವನು ಸ್ತೋತ್ರವನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాడు. ದೇವರಿಗೆ ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿಯನ್ನು ಸಲ್ಲಿಸ್ತಿದ್ದಾನೆ. దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉన్నాడు. ಇಲ್ಲಿಯವರೆಗೆ ನನ್ನನ್ನು ಕರೆತಂದೆ, దేవా ఇక్కడి వరకు నన్ను తీసుకొని వచ్చాడు. ಅಡವಿಯಲ್ಲಿ అడవిలో ನಾನು ಊಟ ಇಲ್ಲದೆ ಇದ್ದೆಪ್ಪ, నేను భోజనం లేకుండా ವಸ್ತ್ರ ఉన్నానయ్యా. ಇಲ್ಲದೆಯೂ ಇದ್ದೆ, వస్త్రం లేకుండా కూడా ಎಷ್ಟೋ ದಿನ నేను ఉన్నాను. ಸ್ನಾನ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಇಲ್ಲ. ఎన్నో రోజు స్నానం చేయడానికి కూడా లేదయ్యా. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಒಂದು ದಿನ ನೆನಪು ಮಾಡಿಕೊಡಿ, ఒక రోజు జ్ఞాపకం చేసుకోనండి.
ನಿಮ್ಮ ಹಿಂದಿನ ದಿನಗಳನ್ನು ನೆನಪು ಮಾಡಿ వెనకటి రోజులను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ಕೆಲವೊಂದು ಸಾರಿ కొన్నిసార్లు ಸ್ನಾನ ಮಾಡಿಕೊಳ್ಳಿಕ್ಕೂ ಆಗದೇ ಇರುವಂತಹ ಪರಿಸ್ಥಿತಿಗಳು ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. స్నానం కూడా చేసుకోలేని పరిస్థితులు మనకున్నాయి. ಸೋಪುನ ಕೊಂಡುಕೊಳ್ಳಿಕ್ಕೆ ಆಗದೇ ಇರುವಂತಹ ಪರಿಸ್ಥಿತಿಗಳನ್ನು ನಾವು ಹಾದು ಬಂದಿದ್ದೇವೆ. సబ్బులను కూడా మనం కొనుక్కోలేని పరిస్థితులు మనం దాటుకొని వచ్చి ఉన్నాము. ಆದ ದೇವರು ಏನ್ ಮಾಡಿದ? అయితే దేవుడు ఏం చేశాడు? ನಮ್ಮನ್ನು ನಡೆಸಿದ್ದ, మమ్మల్ని నడిపించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ನೀನು ಎಂತ ಸೋಪನ್ನು ಹಾಕ್ತಾ ಇದೀಯ? ఈ రోజు మీరు ఎలాంటి సబ్బులను వేస్తూ ఉన్నారు? ಎಂತ ಕಾಸ್ಟ್ಲಿ సోపನ್ನು ಹಾಕ್ತಾ ಇದೀಯా? ఎలాంటి కాస్ట్లీ సబ్బులను మీరు వేసుకుంటూ ఉన్నారు? ಅದಕ್ಕೆಲ್ಲ ಎಷ್ಟೇ దానికంతా ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸಲೇಬೇಕು. మనం స్తోత్రం చెల్లించాల్సి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ಎಲ್ಲಿ ನನಗೆ ಕೊಟ್ಟಿದೀಯಾ? ఎక్కడ నాకు ఇచ్చి ఉన్నావు? ಇಲ್ಲ, లేదు. ಒಂದು ದಿನ ఒక రోజు ನಮಗೆ ಸೋಪನು ಇರ್ಲಿಲ್ಲ, మాకు సబ్బు కూడా లేదు. ಆದ್ರೆ ದೇವರು ಏನ್ ಮಾಡಿದ್ದ? దేవుడు ఏం చేశారు? ನಮ್ಮನ್ನು ನಡೆಸಿಕೊಂಡು ಬಂದಿದ್ದ, మమ్మల్ని నడిపించుకొని వచ్చి ಮತ್ತು ఉన్నారు. ಅದೆಲ್ಲವನ್ನ ಕೊಟ್ಟಿದ್ದ. ఈ రోజు అన్నిటినీ ప్రభు కొట్టిదనా ఇల్వా? ఇచ్చినారా లేదా? ಕೊಟ್ಟಿದ್ದಾನ ಇಲ್ವಾ? ఇచ్చినారా లేదా? ಒಂದು ದಿನ ఒక రోజు ಸರಿಯಾದಂತ ಊಟನೂ ಸಹ ನಮಗೆ ಇರ್ಲಿಲ್ಲ. సరైన భోజనం అనేది కూడా మనకు లేదు. ಆದ್ರೆ ಇವತ್ತು అయితే ఈ రోజు 3 ಹೊತ್ತು ಅಲ್ಲ, 3 పూటలు కాదు, 5 ಹೊತ್ತು ಊಟ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. 5 పూటలు కూడా మనం భుజిస్తూ ఉన్నాము. ತಿಂತಾ ಇದೀವಾ ಇಲ್ವಾ? తింటున్నామా లేదా? ನಡೆಸಿದ್ದನ್ನ ಇಲ್ವಾ? నడిపించారా లేదా? ಅದ ನಡೆಸಿದಾತನು ఆయన నడిపించే దేవుడు. ಇವತ್ತು ನಿನಗೆ ಏನ್ ಬೇಕಾಗಿದೆಯೋ ఈ రోజు నీకేం కావాల్సి ಅದು ఉన్నదో ಪೆಂಡಿಂಗ್ ಆಗಿದೆಯಲ್ಲ, అది పెండింగ్ లో ఉన్నది ಅದನ್ನ కదా. ನೋಡ್ಬೇಡ. దాన్ని చూడొద్దు. ಏನು ಮಾಡಿದಾರೋ ఏం చేసి ಅದಕ್ಕೆ ఉన్నారో ಸ್ತೋತ್ರವನ್ನು ಮಾತ್ರ దానికి ಸಲ್ಲಿಸುವುದಾಗಿದೆ. స్తోత్రం చెల్లించే వారుగా మీరు ఉండండి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಈಗ ఇప్పుడు ದೇವರು ನಿನ್ನ ಲೈಫ್ ಅಲ್ಲಿ నీ యొక్క జీవితం ಮಾಡಿರುವುದಕ್ಕಾಗಿ చేసిన వాటి కొరకు ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳವರಾಗಿ కృతజ్ఞత కలిగిన ವಾಕ್ಯವನ್ನು వారుగా ಕೇಳುತ್ತಿರುವಾಗಲೇ వాక్యమును ನಿಮ್ಮ వినేటప్పుడే ಹೃದಯದಲ್ಲಿ ಜ್ಞಾಪಕ మీ ಬರಲಿ. హృదయంలో జ్ఞాపకం ಎಂಥ రావాలి. ಸಂದರ್ಭದಲ್ಲೆಲ್ಲ ఎలాంటి సమయంలో ನಿನ್ನ అంతా ಕರವನ್ನು ಕರ್ತನು ಹಿಡಿದಿದ್ದಾನೆ, నీ చేతుల్ని ప్రభు ನಿನ್ನ పట్టుకున్నారు ಕರವನ್ನು అనేది, ಎಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆತನು ಹಿಡಿದಿದ್ದಾನೆ ఎలాంటి ಎಂಬುದನ್ನು సమయంలో నీ ನೆನಪು. చేతులు ప్రభు పట్టుకున్నారు అనేది మనుషులు ನಿನ್ನ ಕರವನ್ನ మీ హస్తములను ಬಿಟ್ಟು ಬಿಟ್ರು. విడిచిపెట్టేశారు. ನಾನಿದ್ದೇನೆ నేనున్నాను ಎಂಬುದಾಗಿ ಭರವಸೆ ಕೊಟ್ಟಂತ అని ఆశయం ఇచ్చేసిన ಮನುಷ್ಯರು 2025ರಲ್ಲಿ 2025 ಕರವನ್ನ ಬಿಟ್ರು. నీ చేతులను ಆದ್ರೆ విడిచిపెట్టేశారు. ಕರ್ತನಾದ ದೇವರು అయితే ప్రభు ಇಲ್ಲಿಯವರೆಗೂ ఇప్పటి వరకు ನಿನ್ನ ಕರವನ್ನು ಹಿಡಿದಿದ್ದಾನೆ, నీ చేతులను ఆయన ನಿನ್ನ పట్టుకొని ಕರವನ್ನು ಹಿಡಿದಿದ್ದಾನೆ. నీ చేతులను ఆయన పట్టుకొని ఉన్నాడు. ಆತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ఆయన అంటూ ఉన్నాడు, ಇದುವರೆಗೆ ನಾನು ಹಿಡಿದಿದ್ದೇನೆ, ఇప్పటి వరకు నేను పట్టుకొని ఉన్నాను. 2026ರಲ್ಲೂ ನಾನು ಹಿಡಿಲಿಕ್ಕಿದ್ದೇನೆ. నేను 26లో కూడా పట్టనయింటున్నాను. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅದಕ್ಕೆ ದಾವೀದನು ಹೇಳ್ತಾನೆ, దావీదు అంటాడు, ನಾನು ಎಷ್ಟು ಮಾತ್ರದ, నేను ఎంతటి వాడను, ನಾನು ಎಷ್ಟು ಮಾತ್ರದವನು. నేను ఎంతటి వాడనయ్యా. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ದೇವರು ನಮ್ಮನ್ನು ನಡೆಸಿದ್ದಾನೆ. దేవుడు మనల్ని నడిపించి ఉన్నాడు. ನಾವು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ನಮ್ಮ ಇಂದಿನ ಪರಿಸ್ಥಿತಿಗಳನ್ನ ನಾವು ಮರೆತು ಹೋಗ್ಬಾರ್ದು. మన వెనుకటి పరిస్థితులను మనం ನಾವು మర్చిపోకూడదు. ಮರೆತು ಹೋಗ್ಬಾರ್ದು. మనం మర్చిపోకూడదు. ದೇವರು ನಮ್ಮನ್ನು ಹೇಗೆಲ್ಲ ನಡೆಸಿದ್ದಾನೆ, దేవుడు మనల్ని ఏ విధంగా అంతా నడిపించాడు, ಎಲ್ಲವನ್ನ ಜ್ಞಾಪಕಕ್ಕೆ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದು అన్నిటినీ జ్ఞాపకం తెచ్చుకొని ದೇವರಿಗೆ ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿನ ಸಲ್ಲಿಸುತ್ತಾರಾಗ್ರಿ. దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారుగా మీరు ದೇವರ ఉండండి. ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ, దేవుని వాక్యం ಊಟಕ್ಕಿಂತ సెలవిస్తుంది, ಪ್ರಾಣವು, భోజనానికన్నా ప్రాణము, ಉಡುಪಿಗಿಂತ ದೇಹವು వస్త్రముల కన్నా దేహము ಮೇಲಾದುದಲ್ಲವಾ. మేలైనది కదా. ಇವತ್ತು ఈ రోజు ನಿನಗೆ ಬೇಕಂತ ಅಗತ್ಯತೆ ಇರಬಹುದು, నీకు కావలసిన అవసరతలు ఉండొచ్చు, ಇಲ್ಲ ನೀನು ಒಂದು ಮನೆಯನ್ನ ಕೇಳ್ತಾ ಇರಬಹುದು, లేదా నువ్వు ఒక ఇంటిని అడుగుతూ ಇಲ್ಲ ఉండొచ్చు, ಒಂದು ಕೆಲಸವನ್ನ ಕೇಳ್ತಾ లేదా ಇರಬಹುದು, ఒక పనిని అడుగుతూ ఉండొచ్చు, ಇಲ್ಲ లేదా ಒಂದು ಐಶ್ವರ್ಯವನ್ನ ಅಪೇಕ್ಷಿಸ್ತಾ ಇರಬಹುದು. ఒక ఐశ్వర్యం నువ్వు ఆశిస్తూ ఉండొచ్చు. ಏನನ್ನ ಆಸೆ ಪಡ್ತಾ ಇದೆಯೋ దేన్ని ఆశిస్తూ ఉన్నావు, ಅದಕ್ಕಿಂತಲೂ దానికన్నా ಇವತ್ತು ನಿನ್ನ ಪ್ರಾಣ ಉಳಿದಿದೆಯಲ್ಲ, ఈ రోజు నీ ప్రాణం నిలిచి ఉంది ಅದೇ కదా. ಶ್ರೇಷ್ಠವಾದ, అదే శ్రేష్టమైనది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಕ್ರಿಸ್ಮಸ್ ಗೆ ಬಟ್ಟೆ ಇಲ್ಲ ಅಂದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, క్రిస్మస్ కు బట్టలు లేకున్నా ಹೊಸ పర్వాలేదు, ವರ್ಷದಲ್ಲಿ ಬಟ್ಟೆ ಇಲ್ಲ ಅಂದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, కొత్త సంవత్సరంలో కొత్త బట్టలు లేకపోయినా పర్వాలేదు, ಉಡುಪಿಗಿಂತಲೂ వస్త్రముల కన్నా ದೇಹ ಶ್ರೇಷ್ಠವಲ್ವಾ. దేహం శ్రేష్టమైనది కదా. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಇವತ್ತು ಬಿರಿಯಾನಿ ತಿಂದು ಬಂದಿಲ್ಲ ಅಂದ್ರೂ ఈ రోజు బిర్యానీ తిని రాకపోయినా ಹೊಸ ವರ್ಷದ ಆರಾಧನೆಗೆ నూతన సంవత్సరపు ఆరాధన ಬೇರೆ ಸಾರಿ ತಿಂದೇ ಬಂದಿರ್ತೇವೆ, పప్పు చారా తిని వచ్చి ఉంటాము. ಆದ್ರೂ ದೇವ್ರು ಹೇಳ್ತಾನೆ, అయినా దేవుడు అంటారు, ಬೇಳೆ ಸಾರಾದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, పప్పు చారైనా పర్వాలేదు, ಊಟಕ್ಕಿಂತಲೂ భోజనానికన్నా ನಿನ್ನ ಪ್ರಾಣ నీ ಶ್ರೇಷ್ಠವಲ್ಲವಾ. ప్రాణం శ్రేష్టమైనది కదా. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಇವತ್ತು ನಿನ್ನ ಪ್ರಾಣ, ఈ రోజు నీ ప్రాణము, ನಿನ್ನ ದೇಹ నీ దేహము రెండు కూడా 26ಕ್ಕೆ ಚಲಿಸ್ಲಿಕ್ಕಿದೆ. 26లో ప్రవేశించనై ఉంటున్నది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಿನ್ನ ಬಟ್ಟೆ ಚಲಿಸಲ್ಲಪ್ಪ, నీ వస్త్రం చలించదయ్యా, ನಿನ್ನ ಮನೆ ಚಲಿಸಲ್ಲ, నీ ఇల్లు చలించదు, ನೀನು ಚಲಿಸ್ಲಿಕ್ಕಿದ್ದೀಯಾ, నువ్వు చలించేదే. ನೀನು ಮಹಿಮೆಯಿಂದ ಮಹಿಮೆಗೆ ಚಲಿಸ್ಲಿಕ್ಕಿದ್ದೀಯಾ. మహిమ నుండి మహిమలోనికి వెళ్ళనై ఉంటున్నావు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಾಗಾದ್ರೆ అయితే ದಾವೀದನು దావీదు ಅವನು ఆయన ಆಡುವಾಗೆಲ್ಲ
పాట పాడేటప్పుడు ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳವನಾಗಿ ಹಾಡು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. కృతజ్ఞత కలిగిన వాడు ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳ ಹೃದಯದೊಟ್ಟಿಗೆ కృతజ్ఞత కలిగిన ಅವನು హృదయంతో ಅನೇಕ ಹಾಡುಗಳನ್ನ ಬರೀತಾ ఆయన ಇದ್ದಾನೆ. చాలా పాటలను రాస్తూ ఉన్నాడు. ನೆರವೇರದೇ ಇರುವ ಆಸೆಗಳು నెరవేర్చబడని ఆశలు ನಮಗೆ ಅನೇಕ ಇರಬಹುದು, మనకు చాలా ఉండొచ్చు. ಆದ್ರೆ ಅದೆಲ್ಲದಕ್ಕಿಂತಲೂ అయితే వాటన్నిటికన్నా ಇವತ್ತು ಅನೇಕ ಆಸೆಗಳು ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಇದೆ. ఈ రోజు చాలా ఆశలు మీ హృదయంలో ಈ ఉన్నాయి. ವರ್ಷ ಹಿಂಗಿರ್ಬೇಕಾಗಿತ್ತು, ఈ సంవత్సరం ఈ విధంగా ఉండాల్సినది ಆದ್ರೆ ಇಲ್ಲ. అయితే లేదు. ಈ ವರ್ಷ ಕಾರ್ ತೆಗೆದುಕೊಳ್ಬೇಕಾಗಿತ್ತು, ಇಲ್ಲ. ఈ సంవత్సరం కార్ తీసుకోవాల్సినది లేదు. అయితే ಇಲ್ಲೇ ಇರ್ಬೋದು, లేకుండా ఉండొచ్చు. ಆದ್ರೆ ಒಂದು ತಿಳ್ಕೊಳ್ರಿ, అయితే ఒకటి తెలుసుకోనండి. ಆದ್ರೆ ಇವತ್ತು ಏನ್ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, అయితే ఈ రోజు దేవుడు మనకేమి ಈ ఇచ్చాడు, ವರ್ಷ ಏನ್ ಮಾಡಿದ್ದಾನೆ, ఈ సంవత్సరం ఏది చేసి ಅದಕ್ಕೆ ఉన్నాడు, ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳವರಾಗಿ దానికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ಅದನ್ನ ಅಪೇಕ್ಷಿಸ್ತಾನೆ. దాన్ని దేవుడు ఆశిస్తాడు. ನಾವು ಪೆಂಡಿಂಗ್ ಆಗಿರುವಂತದ್ದನ್ನ ನೋಡಬಾರದು, మనం పెండింగ్ గా ఉండబడిన దాన్ని మనం చూడకూడదు. ಪ್ರೈಸಿಂಗ್ ಒಳಗೆ ನಾವು ಬರುವಂತವರಾಗಿರ್ಬೇಕು. మనము స్థుతిలోనికి కృతజ్ఞత స్థుతిలోనికి మనం వచ్చేవారుగా ಆದ್ರೆ ఉండాలి. ದಾವೀದನು అయితే దావీదు ಕುರಿ ಕಾಯುವುದನ್ನ ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. గొర్రెలు మేపుతూ ఉండడం ఆయన జ్ఞాపకం ಅವನು చేసుకుంటున్నాడు. ಯಾವುದನ್ನು ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ, ఆయన దేన్ని కూడా ఆలోచించడం లేదు. ಆದ್ರೆ ಒಂದು ಮಾತ್ರ అయితే ఒక్కటి మటుకు ಅವನು 3 ಸ್ಥಳದಲ್ಲಿ ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ತಾ ఆయన ಇದ್ದಾನೆ. 3 స్థలములలో ఆయన జ్ఞాపకం ಏನು చేసుకుంటున్నాడు. ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ, ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ಅವನು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ತಿರುವಂತದ್ದು ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉండేది ಹಳೆಯ ಸಂಗತಿಗಳು. పాత సంగతులు. ಹಳೆಯದು ಅಂತಂದ್ರೆ పాతవి అని అంటే ನನ್ನ ಹಳೆಯ ಜೀವಿತ, తన పాత జీవితం. ನಾನೊಬ್ಬ ಕುರಿ ಕಾಯುವನು. నేను ఒక గొర్రెల కాపరిని. ಹಲ್ಲೆಲೂಯ. హల్లెలూయా. ಅವನು ಹೇಳ್ತಾನೆ, ఆయన అంటాడు, ಕುರಿಗಳ ಹಿಂದೆ ಹೋಗುತ್ತಾ ಇದ್ದೆ, గొర్రెల వెంట వెళ్తూ ఉండేవాడిని, ನನ್ನನ್ನು ರಾಜನಾಗಿ ಮಾಡಿದ್ದಿ. నన్ను రాజుగాను చేసి ఉన్నావు. 3ನೇ ಸಾರಿ ಹೇಳ್ತಾನೆ, 3వసారి అంటాడు, ಎಲ್ಲರೂ ನನ್ನನ್ನ అందరూ నన్ను ಕುರಿ ಕಾಯುವನಾಗಿ ನೋಡಿದ್ರು, గొర్రెల కాపరిగానే నన్ను చూశారు. ಎಲ್ಲರೂ ನನ್ನನ್ನ అందరూ నన్ను ಕುರಿ ಕಾಯುವನಾಗಿಯೇ ನೋಡಿದ್ರು. గొర్రెల కాపరిగానే నన్ను చూశాడు. ಆದ್ರೆ ದೇವರೇ, అయితే దేవా, ನೀನು ಮಾತ್ರನೇ నువ్వు మట్టికే ನನ್ನನ್ನು ರಾಜನಾಗಿ ನೋಡಿದ್ರು. నన్ను రాజుగా నన్ను చూశావయ్యా. ಹಲ್ಲೆಲೂಯ. హల్లెలూయా. ಇವತ್ತು ನಾವು ತಾಳ್ಮೆ ಉಳ್ಳವರಾಗಿ ಇರ್ಬೋದು. ఈ రోజు మనము తగ్గింపు కలిగిన వారుగా ನಾವು ఉండొచ్చు. ನಮ್ಮ ಎಲ್ಲರಿಗಿಂತಲೂ ನಾವು ಐಶ್ವರ್ಯದಲ್ಲಿ ಕಡಿಮೆ ಉಳ್ಳವರಾಗಿ ಇರ್ಬೋದು. మనం అందరికన్నా ఐశ్వర్యంలో తక్కువ వారిగా మనం ఉండొచ్చు. ಸ್ಥಾನಮಾನಗಳಲ್ಲಿ ಕಡಿಮೆ ಉಳ್ಳವರಾಗಿ ಇರ್ಬೋದು. స్థానమానంలో కూడా తక్కువగా మనం ಬ್ಯಾಂಕ್ ఉండొచ్చు. ಬ್ಯಾಲೆನ್ಸ್ ಗಳಲ್ಲಿ ಕಡಿಮೆ ಆಗಿರ್ಬೋದು. బ్యాంక్ బ్యాలెన్స్ లో కూడా మనం తక్కువగా మనం ಕೆಲಸದಲ್ಲಿಯೋ ఉండొచ్చు. ತಲಾಂತುಗಳಲ್ಲೂ ಕಡಿಮೆ ಆಗಿರ್ಬೋದು. పనులలోనో తలాంతులలోనో మనం తక్కువ వారుగా ఉండొచ్చు. ಸೇವೆಯಲ್ಲಿಯೂ ನಾವು ಕಡಿಮೆ ಆಗಿ ಇರ್ಬೋದು. పరిచర్యలో కూడా మనం తక్కువ వారంగా ಆದರೆ ఉండొచ్చు. ದೇವರು అయితే దేవుడు ಮನುಷ್ಯರ ಹಾಗೆ ನಮ್ಮ ನೋಡ್ತಾ ಇಲ್ಲ. మనుషుల వలె మనం చూడడం లేదు. ಮನುಷ್ಯರು ನಮ್ಮಲ್ಲಿರುವಂತ ಕೊರತೆಗಳನ್ನ ಕಡಿಮೆಯಾಗಿರುವುದನ್ನ ನೋಡ್ತಾರೆ. మనుషులు మనలో ఉండబడిన కొరతలను మనలో ఏది తక్కువ ఉందో దాన్ని చూస్తుంటారు. ಆದರೆ ದೇವರು ನಮ್ಮನ್ನು ನೋಡುವಾಗ అయితే దేవుడు మనల్ని చూసేటప్పుడు ತನ್ನ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡು ಆತ ನೋಡುತ್ತಾ తన ಇದ್ದಾನೆ. స్థానంలో మనల్ని ఉంచి ఆయన చూసే దేవుడై ఉన్నాడు. ದಾವಿದನನ್ನ ಎಲ್ಲರೂ ಕುರಿಕಾಯರಾಗಿ ನೋಡಿದ್ರು, దావీదును అందరూ గొర్రెల కాపరిగానే చూశారు. ಆದ್ರೆ ದೇವರು ನೋಡಿದ್ದ, అయితే దేవుడు చూశాడు, ಒಂದು ದಿನ ಇವನು ರಾಜನಾಗಿ ಬರ್ತಾನೆ. ఒక రోజు ఈయన రాజుగా రానంటున్నాడు. ಹಲ್ಲೆಲೂಯ. ಇವತ್ತು ದೇವರು ఈ రోజు దేవుడు ನಿಮ್ಮನ್ನ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. ಒಂದು ದಿನ ఒక రోజు ನೀವು ಇದ್ದ ಹಾಗೆ ಇರುವುದಿಲ್ಲ, మీరు ఉన్న విధంగా ನೀವು ఉండరు. ಸಹ మీరు ಒಂದು కూడా ಮಿಲಿನರೀಸ್ ಆಗಿ ನೀವು ಮಾರ್ಪಡ್ತೀರಾ. బిలీవర్స్ గా మీరు మారిపోతారు. ಹಲ್ಲೆಲೂಯ. ನೀವು ಮಾರ್ಪಡ್ತೀರಾ, మీరు మార్పు చెందుతారు. ಹಲ್ಲೆಲೂಯ. హల్లెలూయా. ನೀವು ಅನೇಕರಿಗೆ ಕೊಡುವಂತವರಾಗಿ ಕರ್ತನಾದ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಇಡುವಂತನಾಗಿ, మీరు చాలా మందికి ఇచ్చేవారుగా దేవుడు మిమ్మల్ని ಇವತ್ತು ನೀವು ತೆಗೆದುಕೊಳ್ತಾ ఈ ಇರ್ಬೋದು. రోజు మీరు తీసుకుంటూ ದೇವರು ఉండొచ్చు. ಹೇಳ್ತಾನೆ, దేవుడు అంటూ ನಿನ್ನನ್ನು ఉన్నాడు, ಕೊಡುವರಾಗಿ ನಾನು ನೋಡ್ತಾ ಇದ್ದೇನೆ. నేను మిమ్మల్ని ఇచ్చేవారుగానే నేను చూస్తూ ఉన్నాను అని. ಕರ್ತನು ಆ ರೀತಿಯಾದಂತ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ನಿಮ್ಮ ಲೈಫ್ ಅಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾನೆ. ప్రభు ఆ విధమైన ఆశీర్వాదములనే మీ జీవితంలో ఆయన ఉంచి ఉన్నాడు. ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನ ಜೀವಿತದಲ್ಲಿ ಹಾಗೆ అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో కూడా ఆ ಅಪೊಸ್ತಲನಾದ విధంగా. ಪೌಲನು ಹೇಳ್ತಾನೆ, అపోస్తలుడైన పౌలు ಪಾಪಿಗಳ అంటాడు, ಎಲ್ಲ ಪಾಪಿಗಳಿಗಿಂತಲೂ ನಾನು ಶ್ರೇಷ್ಠವಾದ ಪಾಪಿಯಾಗಿದ್ದೇನೆ. పాపిలలో అతి ఘోరమైన పాపిని నేను అని ఆయన అంటూ ఉన్నాడు. ಅಂದ್ರೆ ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ಹೇಳ್ತಾನೆ, అయితే అపోస్తలుడైన పౌలు చెప్తూ ನನ್ನ ఉన్నాడు, ಹಾಗೆ నా వలె ಕ್ರೈಸ್ತರನ್ನ ಹಿಂಸೆ ಪಡಿಸಿದವನು ಮತ್ತೊಬ್ಬನಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ. క్రైస్తవులను హింసపరిచిన వాడు మరి ఒకడు ఉండడు అని అంటున్నాడు. ಆದ್ರೆ అయితే ಅವನು ಯಾವಾಗ ದೇವರ ಮುಂದೆ ಅದನ್ನ ಹೇಳ್ತಾನೋ, అయితే దేవుని ఎదుట ఎప్పుడైతే ఆయన చెప్పుకుంటాడో ಹಳೆಯದನ್ನ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. పాతదాన్ని చెప్తూ ఉన్నాడు. ಆದ್ರೆ అయితే ದೇವರು ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ, దేవుడు ఏం చేస్తూ ఉన్నారు ಅದೇ అంటే, ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನನ್ನ ಹಿಡಿದುಕೊಳ್ತಾ అదే ಇದ್ದಾನೆ. అపోస్తలుడైన పౌలును పైన ಹಿಡಿದುಕೊಂಡು పట్టుకొని ಕರಗಳಲ್ಲಿ చేతులలో ಇರುವಂತ ఉండబడిన ಕೈ ವಸ್ತ್ರದ ಮುಖಾಂತರವಾಗಿ చేయి వస్త్రము ద్వారానే ಅನೇಕರಿಗೆ అనేకులకు ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ಉಂಟು ಮಾಡುವಂತೆ స్వస్థత కలిగించే విధంగా ಮಹತ್ಕಾರ್ಯಗಳನ್ನ ಮಾಡ್ಲಿಕ್ಕೋಸ್ಕರ మహత్కార్యములు కలిగించే విధంగా ಬಲವಾದ ಒಂದು ಹೀರೋವಾಗಿ బలమైన ఒక హీరోగా ದೇವರವನನ್ನು ಯೂಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు ఆయనను ఉపయోగిస్తూ ఉన్నాడు. ఆమేన్. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಇವತ್ತು ఈ రోజు ದೇವರ ಸಮ್ಮುಖಕ್ಕೆ ಬಂದಿದ್ದೀರಾ, దేవుని సముఖానికి మీరు ದೇವರ వచ్చి ನಾನು ఉన్నారు. ಏನು ಅಲ್ಲ ಎಂಬುದಾಗಿ. దేవా నేను ఏమి కాను అని, ಏನು ಅಲ್ಲ ಸ್ವ, నేను ఏమి కానయ్యా, ನಾನು ಏನು
ಅಲ್ಲ ಸ್ವಾಮಿ, నేనేమి ನಿನ್ನ కాదయ్యా, ಕೃಪೆಯಿಂದಲೇ ಬಂದಿದ್ದೆ. నీ కృపలోనే మేము ನಿನ್ನ వచ్చినాము. ಕೃಪೆಯಿಂದಲೇ ನಾನು ಬಂದಿದ್ದೇನೆ. నీ కృప నుండే నేను 2025 కొనే క్షಣದಲ್ಲಿ ನಾನು ಬಂದಿದ್ದೇನೆ. 2025 చివరి ఇదివరకే క్షణాలలో నన్ను నడిపిದ್ದೀయా. ఇప్పటి వరకు నన్ను ಎಷ್ಟು నడిపించిన ಮಾತ್ರದವನು ಸ್ವಾಮಿ నేను ఎంతటి వాడనయ్యా ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ అని ನಮ್ಮ చెప్పేసి ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿ మన ನಮ್ಮ కళ్ళను ಕರ್ತನಿಗೆ మూసుకొని ನಮ್ಮ ಸ್ತೋತ್ರವನ್ನು మన ಸಲ್ಲಿಸುವಂತರಾಗಿ ప్రభువుకు స్తోత్రం ನಾವು చెల్లించేవారుగా ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿಯನ್ನು ಸಲ್ಲಿಸುವಂತರಾಗಿ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ಈ ಸಮಯದಲ್ಲಿ ಕರ್ತನಿಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸೋಣ. ಎಲ್ಲರೂ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳೋಣ. మనం అందరం లేచి నిలబడదాం. ಎಲ್ಲರೂ ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳೋಣ. మనం అందరం ఉండబడిన స్థలంలో లేచి నిలబడదాము. ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿದವರಾಗಿ కళ్ళు మూసుకున్నవారుగా ನಾವು 2 ನಿಮಿಷಗಳ ಕಾಲ మనము 2 నిమిషముల ನಾವು పాటు ಮೌನವಾಗಿದ್ದು మన మౌనముగా ఉండి ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. మనం ప్రార్థన చేద్దాం. ಥ್ಯಾಂಕ್ ಯು ಜೀಸಸ್. థాంక్ యూ జీసస్. ಕರ್ತನಿಗೆ ನಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡೋಣ. ప్రభు చేతికి మనం ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಕೇಳಿದ್ದೇವೆ, వాక్యమును విని ఉన్నాము. ಆಚೆ ಈಚೆ ನೋಡುವುದು ಬೇಡ. అటు ఇటు మనం చూసేది 2025 2025 ಕಳೆದು ಹೋಗ್ತಾ ಇದೆ. గడిచిపోతూ ఉంటుంది. 2026ಕ್ಕೆ ನಾವು ಬರ್ತಾ ಇದ್ದೇವೆ. 2026కు మనం వస్తూ ఉన్నాము. ದೇವರ ಪ್ರಸನ್ನತೆಯೊಟ್ಟಿಗೆ దేవుని యొక్క ప్రసన్నతలో ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ, దేవుని వాక్యం సెలవిస్తుంది, ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿಯೊಡನೆ కృతజ్ఞతాస్తుతితో ಯೆಹೋವನ ಮಂದಿರ ದ್ವಾರಗಳಿಗೆ ಪ್ರವೇಶಿಸಿರಿ ಎಂಬುದಾಗಿ. యెహోవా మందిర ద్వారములోకి ప్రవేశించండి అని. ಈಗ ನಾವು ఇప్పుడు మనం ಕೃತಜ್ಞತೆಯನ್ನ ಸಲ್ಲಿಸುವಂತವರಾಗಿ కృతజ్ఞతలు చెల్లించేవారుగా ಆತನ ಸಮ್ಮುಖದ ಮುಂಭಾಗದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡವರಾಗಿ ఆయన సముఖ మన ముందు ఉంచుకున్నవారుగా 2026ಕ್ಕೆ ನಾವು ಪ್ರವೇಶ ಮಾಡೋಣ. మనం 2026కు ప్రవేశిస్తాం. 2026ಕ್ಕೆ ಪ್ರವೇಶ ಮಾಡೋಣ. 2026కు మనం ಮೋಶೆ ప్రవేశిస్తాం. ಹೇಳ್ತಾನೆ, మోషే అంటాడు, ಸ್ವಾಮಿ స్వామి ನಿನ್ನ ಸಮ್ಮುಖವು నీ సముఖం ನನ್ನ ಮುಂದೆ ಹೋಗದೆ ಹೋದರೆ నా ముందుగా వెళ్ళకపోతే ನಾನು ಎಲ್ಲಿಗೆ ಹೋಗುವುದಿಲ್ಲ ಎಂಬುದು. ఎక్కడికి వెళ్ళను అని. ಈಗ ಅರಿಕೆನ ಮಾಡಿ ఇప్పుడు మాట్లాడండి. 2026ನೇ ವರ್ಷದಲ್ಲಿ 2026వ ಸಂవత్సరం ನಾನು ಈಗ ಕಾಲಿಟ್ಟಿದ್ದೇನೆ నేను ಸ್ವಾಮಿ. అడుగు ನಾನು పెడుతున్నానయ్యా. ಕಾಲಿಡ್ತಾ ಇದ್ದೇನೆ. నేను అడుగు ನಿನ್ನ పెడుతున్నానయ్యా. ಸಮ್ಮುಖ ನನಗೆ ಮುಂಭಾಗವಾಗಿ ಹೊರಡಲಿ ಸ್ವಾಮಿ. నీ సముఖము నాకు ముందుగా చలించిన ನಿನ್ನ ಸಮ್ಮುಖ ನನಗೆ ಮುಂಬಲವಾಗಿ ಕರ್ತನ ಹಿಂಬಲವಾಗಿ ಚಲಿಸಲಿ నీ ಸ್ವಾಮಿ. యొక్క సముఖము నాకు ముందుగా వెనుకగా నడుగునుగా మారి. ಬಾಯಿ ತೆರೆದು ಅರಿಕೆ ಮಾಡಿ. మనం నోరు తెరిచి ಬಾಯಿ మాట్లాడదాం. ತೆರೆದು ಅರಿಕೆ ಮಾಡಿ. మనం నోరు తెరిచి మాట్లాడదాం. ಮನುಷ್ಯನಲ್ಲಪ್ಪ ನನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ಬರುವಂತ. కాదయ్యా, మా జೊತೆలో ನೀ ನನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ಬರಬೇಕು. నువ్వు నా జೊತೆలో ನೀ రావాలి. ನನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ಬರಬೇಕು. నువ్వు నా జೊತೆలో రావాలి. 2026 ನೀ ನನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ಬರಬೇಕು. 2026 నువ్వు నా జೊತೆలో ನೀ ನನ್ನ రావాలి. ಜೊತೆಯಲ್ಲಿ ಬರಬೇಕು నువ్వు ಸ್ವಾಮಿ. నా జೊತೆలో రావాలి దేవా. ನೀ ನನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ಬಂದ್ರೆ ಸ್ವಾಮಿ అయ్యా, నువ్వు నా జೊತೆలో ನಾನು వస్తే ವಿಶ್ರಾಂತಿಯಲ್ಲಿ ಇರ್ತೇನೆ నేను ಸ್ವಾಮಿ. విశ్రాంతిలో నేను ನಾವು ఉంటాను. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. మనం ప్రార్థన ನಾವು చేద్దాం. ಸ್ತೋತ್ರ ಮಾಡೋಣ మనం ಕರ್ತನೇ. స్తోత్రం చేద్దాం. ಥ್ಯಾಂಕ್ ಯು ಅಪ್ಪ, ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ನಿನ್ನ ಸಮ್ಮುಖ ನಮಗೆ ಮುಂಬಲವಾಗಿ ಚಲಿಸಲಿ ಸ್ವಾಮಿ. ದೇವರೇ, ನೀನು ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ಬರದ ಹೊರತು ಸ್ವಾಮಿ ನಾವು 2026ರ ಪ್ರವೇಶಿಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ ಸ್ವಾಮಿ. ನಿನ್ನ ಸಮ್ಮುಖ ನಮಗೆ ಮುಂಬಲವಾಗಿ ಚಲಿಸಲಿ ಸ್ವಾಮಿ. ನಮಗೆ ಹಿಂಬಲವಾಗಿ ಚಲಿಸುತ್ತಿದ್ದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತೇನೆ ಸ್ವಾಮಿ. ಅಪ್ಪ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. 2025ರ ವರ್ಷದಲ್ಲಿ ಮಾಡಿದಂತ ಎಲ್ಲ ಮೇಲೆಗಳಿಗಾಗಿ ಸ್ತೋತ್ರ. ಇದುವರೆಗೆ ನಡೆಸಿದ್ದೆ ಅದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಪೋಷಿಸಿದ್ದೆ ಅದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಪರಾಮರಿಸಿದ್ದೆ ಅದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ರಕ್ಷಿಸಿದ್ದೆ ಅದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಆರೋಗ್ಯವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೆ ಅದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಆಯುಷ್ಕಾಲವನ್ನು ಕೂಡಿಸಿಕೊಟ್ಟಿದ್ದೆ ಅದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಪ್ರಾರ್ಥಿಸುವಾಗೆಲ್ಲ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳಿದ್ದೆ ಅದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ದೇವರೇ, ಕರ್ತನಿಗೆ ಸ್ತೋತ್ರ. ಇಕ್ಕಟ್ಟಿನಲ್ಲಿ ಮೊರೆ ಇಡುವಾಗ ಸ್ವಾಮಿ ನಮಗೆ ಸದುತ್ತರವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೆ ಅದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. Thank you, Jesus. Thank you, Lord Jesus. Thank you, Holy Ghost, Lord. Hallelujah. ಸ್ತೋತ್ರ. Thank you. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Thank you, Jesus. Thank you. ನಾವು ಹಾಗೆ ಕುಳಿತುಕೊಳ್ಳೋಣ. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ యేసయ్య నామములో ಅಳಿಯದೇ ಇರುವ ಜೀವವನ್ನ గతించి పోనటువంటి జీవితాన్ని, ನಾಶವಾಗುವ ಜೀವ, నాశము పొందని జీవితాన్ని ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ యేసయ్య నామములో ಅಳಿಯದೇ ಇರುವ ಜೀವವನ್ನ, నశించిపోనటువంటి జీవమును, ಆರೋಗ್ಯವನ್ನ, ఆరోగ్యాన్ని, ಐಶ್ವರ್ಯವನ್ನ, ఐశ్వర్యము, ಸಮಾಧಾನವನ್ನ ಈ సమాధానం ವರ್ಷದಲ್ಲಿ ఈ సంవత్సరం 2020ರಲ್ಲಿ ನಾನು ನಿಮ್ಮ ಮೇಲೆ ನಾನು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. ಯೇಸುವಿನಲ್ಲಿರುವ ಜೀವವನ್ನ ನಾನು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. ಯೇಸುವಿನಲ್ಲಿರುವ ಆರೋಗ್ಯವನ್ನ ನಾನು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. ಯೇಸುವಿನಲ್ಲಿರುವಂತ ಪ್ರಭಾವದ ಐಶ್ವರ್ಯವನ್ನ ప్రభావపు ఐశ్వర్యం
ನಿಮ್ಮ ಮೇಲೆ ನಾನು ಮಾತನಾಡ್ತಾ మీద ಇದ್ದೇನೆ. నేను మాట్లాడుతూ ఉన్నాను. ನಿಮ್ಮನ್ನ ಈ ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ మిమ్మల్ని ఈ క్రొత్త సంవత్సరం 2020ರಲ್ಲಿ 2020 2026ರಲ್ಲಿ 2026 ನಿಮ್ಮನ್ನ ಸ್ವಾಗತಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. మిమ్మల్ని వెల్కమ్ చేస్తూ ఉన్నాను. ನಿಮ್ಮನ್ನ ನಾನು ಸ್ವಾಗತಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. వెల్కమ్ చేస్తూ ఉన్నాము. ದೇವರ ಕರ್ತನಾದ ದೇವರು ప్రభు యేసయ్య ಈ ವರ್ಷದಲ್ಲಿ ఈ సంవత్సరంలో ನಿಮಗೆ ಬೇಕಾದಂತ మీకు కావాల్సిన ದ್ವಾರಗಳನ್ನ ತೆರೆಯ ಮಾಡಲಿ ಎಂಬುದಾಗಿ తలుపులను ಯೇಸುವಿನ ಹೆಸರಿನಲ್ಲಿ యేసయ్య ನಾನು ನಿಮ್ಮನ್ನ ಬ್ಲೆಸ್ ಮಾಡ್ತಾ మిమ్మల్ని ಇದ್ದೇನೆ. ఆశీర్వదిస్తూ ఉన్నాము. ಆಮೆನ್. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಸಹ మీ అందరికీ కూడా ಹೊಸ ವರ್ಷದ ಶುಭಾಶಯಗಳನ್ನ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. 2026ನೇ ವರ್ಷದಲ್ಲಿ 2026వ సంవత్సరం ಬೆರೆಕ ಸಭೆಗೆ బెరెకా సంఘానికి ನಿಮ್ಮನ್ನ ನಾನು ಸ್ವಾಗತ ಮಾಡ್ತಾ మిమ్మల్ని ಇದ್ದೇನೆ. స్వాగతిస్తూ ఉన్నాను. ಕರ್ತನಾದ ದೇವರು ప్రభు 2026ರಲ್ಲಿ 2026 ಅದ್ಭುತವಾಗಿ ನಡೆಸಿದ್ದಾರೆ. అద్భుతకరంగా మమ్మల్ని నడిపించి ఉన్నాడు. ನಾವು 2025ರಲ್ಲಿ ಕುರಿ ಕಾಯುವರು, మేము ఈ 2025లో గొర్రెలు మేపేవారుగా ಆದ್ರೆ ఉన్నాము. 2026ರಲ್ಲಿ ಅರಮನೆಯಲ್ಲಿರುವರು. 2026లో మనం రాజభవనంలో ఉండేవారు. ಅರಮನೆಯಲ್ಲಿರುವಂತ ಜೀವಿತವನ್ನ ಕರ್ತನು ಕೊಡುವಾತನಾಗಿದ್ದಾನೆ. రాజభవనంలో ఉండే జీవితాన్ని ప్రభు ఇచ్చే దేవుడై ఉన్నాడు. 2026 2026 ಕೃತಜ್ಞತೆಯೊಡನೆ ಬಂದಿದ್ದೀರಾ. మీరు కృతజ్ఞతతో మీరు వచ్చి ఉన్నారు. ದೇವರ దేవుని ಆ ಒಂದು ಸಮ್ಮುಖವನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡು ಬಂದಿದ್ದೀರಾ. దేవుని యొక్క సముఖమును జొత్తలో ఉంచుకొని మీరు ಮೋಶೆ ప్రవేశించారు. ಹೇಳ್ತಾನೆ, మోషే అంటాడు, ಸ್ವಾಮಿ స్వామి ನೀನ್ ನನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ಬರ್ಬೇಕು. నువ్వు నాతో రావాలి. ನೀನ್ ನನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ಬರದೆ ಹೋದ್ರೆ నా జతలో ನಾನು ಹೋಗೋದಿಲ್ಲ. నేను వెళ్ళను. ಅದೇ ತರ ಹೇಳಿದ್ದೀರಾ ನೀವು. అదే విధంగానే ఈ రోజు మీరు ದೇವರು చెప్పారు. ನಿಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ಹೆಜ್ಜೆ ಹಾಕಿದ್ದಾರೆ. దేవుడు కూడా మీ జతలోనే అడుగు వేసి ఉన్నాడు. 2026ರಲ್ಲಿ 2026లో దేవుడు ನಿಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ మీ జతలో ಸಪ್ತಪದಿಯನ್ನು ತುಳಿದಿದ್ದಾನೆ. సప్తపదిని ఆయన తొక్కి ఉంటున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. ಆತನು ತುಳಿದಿದ್ದಾನೆ ನಿಮ್ ಜೊತೆ. ఆయన మీతో అడుగు వేసి ఉన్నాడు. ಆತ ನಿಮ್ ಜೊತೆಲಿ ಇದ್ರೆ ఆయన నీతో ఉంటే ಕಾನನನ್ನ ಈಸಿಯಾಗಿ ಸ್ವತಂತ್ರಿಸಿಕೊಳ್ತೀರಿ. కానాన్ని మీరు ఈజీగా స్వతంత్రించుకొనేస్తారు. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹೀಗೆ ವಾಕ್ಯವನ್ನ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡ್ತೇನೆ. మనం ఆ విధమైన వాక్య భాగంలోనికి వెళ్దాం. ಅಷ್ಟೊತ್ತಿಗೆ ಹೋಗಿ ಟೀ ಸಿದ್ಧಪಡಿಸ್ಬಿಡ್ರಿ. ಓಕೆ, ನಾವು ಇಲ್ಲಿವರೆಗೂ ನಾವು ವಾಕ್ಯವನ್ನ ಕೇಳಿದ್ದೇವೆ. ఇప్పటి వరకు మన వాక్యమును విని ఉన్నాము. ವಾಗ್ದಾನವನ್ನು ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳೋಣ. మన వాగ్దానమును తీసుకుందాము. ಯೋಬ యోబు 37 37 5ನೇ ವಚನ. 5వ వచనము. ಯೋಬ 37 5. యోబు 37:5. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. 37:5. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేనట్టి గొప్ప కార్యములను ఆయన చేయును. 37:5 ಕರೆಕ್ಟಾ? ನಾವು ಗ್ರಹಿಸಲಾಗದ ಮಹಾಕಾರ್ಯಗಳನ್ನ ನಡೆಸುವನು. ఆయన మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. 2026ನೇ ವರ್ಷಕ್ಕೆ 2026వ సంవత్సరం ಕರ್ತನು ಕೊಡುವಂತ ವಾಗ್ದಾನ, ప్రభు ఇచ్చేటువంటి వాగ్దానం, మీరు ಗ್ರಹಿಸಲಾಗದ గ్రహింపలేనటువంటి ಮಹಾಕಾರ್ಯಗಳನ್ನ గొప్ప కార్యములను ನಿಮ್ಮ ಲೈಫ್ ಅಲ್ಲಿ మీ జీవితంలో ನಡೆಸ್ತೇನೆ నేను జరిగిస్తాను. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಾಳೆ ಬಂದು రేపు రోజు ಈ వచ్చేసి ಸಂದೇಶವನ್ನ ఈ సందేశాన్ని ಮುಂದುವರಿಸಲಿಕ್ಕಿದ್ದೇನೆ. మనము కొనసాగించిన ಈಗ ನಾವು ನೋಡಿದಂತ ಸಂದೇಶ, ఇప్పుడు మనం చూసినటువంటి ಪೇತ್ರನ ಕೈಯಲ್ಲಿ ಅದ್ಭುತವನ್ನ ಕರ್ತನು ಮಾಡಿದ. ಪೇತ್ರನ ಕೈಯಲ್ಲಿ ಹೇಳು. పేతురు చేతిలో ప్రభు అద్భుతములు జరిగించారు. ಆದ್ರೆ అయితే ಪೌಲನ ಕೈಯಲ್ಲಿ పౌలు యొక్క ವಿಶೇಷವಾದಂತ ಅದ್ಭುತವನ್ನ ನಡೆಸಿದ. విశేషమైన ఒక అద్భుతమును ప్రభు ಪೇತ್ರನ ಕೈಯಲ್ಲಿ పేతురు యొక్క హస్తంలో ಅದ್ಭುತವನ್ನ ನಡೆಸಿದ. అద్భుతములను ಪೌಲನ ಕೈಯಲ್ಲಿ అయితే పౌలు యొక్క చేతిలో ವಿಶೇಷವಾದಂತ ಅದ್ಭುತವನ್ನ ನಡೆಸಿದ. విశేషమైన అద్భుతములు ప్రభు జరిగించారు. ಯಾಕೆ ಅಂತಂದ್ರೆ ఎందుకు అనంటే పౌలు ತನ್ನ ಹಳೆಯ ಜೀವಿತವನ್ನ ಮರೆತು ಹೋಗ್ಲಿಲ್ಲ. తన పాత జీవితాన్ని ఆయన మర్చిపోలేదు. ನಾನು ಹೇಗೆ ಇದ್ದೆ, నేను ఏ విధంగా ನನ್ನ ఉన్నాను, ಪರಿಸ್ಥಿತಿ ಹೇಗೆ ಇತ್ತು, నా పరిస్థితి ఏ విధంగా ఉన్నది ಎಂಬುದನ್ನು ಅವನು ಮರೆತು ಹೋಗ್ಲಿಲ್ಲ. అనేది ఆయన మర్చిపోలేదు. ಕೆಲವರ ನೋಡ್ರಿ ಗುಣಗಳು, కొంతమంది స్వభావం చూడండి, వారు ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ఒక సమయంలో ಪಾಪದಲ್ಲಿ ಬಿದ್ದೋಗಿರ್ತಾರೆ. పాపంలో పడిపోయి ఉంటారు. ದೇವರನ್ನ ಪಾಪದಿಂದ ಎತ್ತಿರ್ತಾರೆ. దేవుడు ఆయన వారిని పాపం నుండి పైకి లేవనెత్తి ఉంటారు. ಆದ್ರೆ ಇನ್ನೊಬ್ಬರು ಬಂದು అయితే ఇంకొకరు వచ్చేసి ಪಾಪ ಮಾಡಿದವನು పాపం చేసి ಅವರ ಮುಂದೆ ಬಂದು ನಿಂತರೆ వారి ముందు వచ్చి నిలబడితే
ಅವರು ಅವರನ್ನ ಕ್ಷಮಿಸೋದಿಲ್ಲ. వారు వారిని క్షమించరు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಈ ಹೃದಯ ಅಂತ ಹೃದಯ ఈ హృదయం ఎలాంటి ಇದು హృదయం? ಕೃತಜ್ಞತೆ ಇಲ್ಲದಂತ ಹೃದಯವಾಗಿದೆ. ఇది కృతజ్ఞత లేనటువంటి హృదయంగా ఉంటున్నది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅಂತ ಹೃದಯವನ್ನ అలాంటి హృదయాన్ని ಕರ್ತನು ಮೆಚ್ಚೋದಿಲ್ಲ. ప్రభు మెచ్చుకోడు. ನೋಡ್ರಿ, చూడండి, ದಾವೀದನ ರಾಜ್ಯದಲ್ಲಿ దావీదు యొక్క రాజ్యంలో ಕ್ಷಮಾಪಣೆ ತುಂಬಿದಂತ ರಾಜ್ಯ. క్షమాపణతో నింపబడిన ఒక రాజ్యంగా ఉన్నది. ದಾವೀದನಂದ್ರೆ ದೇವರಿಗೆ ಅಷ್ಟೊಂದು ಇಷ್ಟ. దావీదు అంటే దేవునికి అంత ఇష్టం. ಯಾಕೆ ಅಂದ್ರೆ ఎందుకు అనంటే ದಾವೀದನ ಏನ್ ಹೇಳ್ತಾನಂದ್ರೆ, దావీదు ఏమంటాడంటే, ನನ್ನನ್ನೇ ಆತ ನೆನೆಸಿದ್ದಾನೆ ಅಂದ್ರೆ, నన్నే ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అని ನನ್ನನ್ನೇ అంటే, ಕ್ಷಮಿಸಿದ್ದಾನೆ ಅಂದ್ರೆ, నన్నే ఆయన క్షమించాడు. ನಾನು ಯಾಕೆ ಇನ್ನೊಬ್ಬರನ್ನ ಕ್ಷಮಿಸಬಾರ್ದು? నేనెందుకు ఇంకొకరిని క్షమించకూడదు? ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ದಾವೀದನಿಗೆ ಸೌಲನ ಕುಟುಂಬ ದ್ರೋಹ ಮಾಡಿದೆ. దావీదుకు సౌలు యొక్క కుటుంబం చాలా ద్రోహం చేసి ಸೌಲನು ದ್ರೋಹ ಮಾಡಿದ್ದಾನೆ. సౌలు కూడా ద్రోహం చేసేసాడు. ಆದ್ರೆ ದಾವೀದ ಮಾತ್ರ అయితే దావీదు ಅವರಿಗೆ మరి ದ್ರೋಹ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಇಷ್ಟನೇ ಪಡ್ಲಿಲ್ಲ. వారికి ద్రోహం చేయాలని ఆశించనే లేదు. ಯಾಕೆ ಅವನು ದ್ರೋಹ ಮಾಡ್ಲಿಲ್ಲ ಗೊತ್ತಾ? ఎందుకు ఆయన ద్రోహం చేయలేదు తెలుసా? ಅವನ ಒಳಗೆ ఆయన లోపల ಕೃತಜ್ಞತೆ ಹೃದಯ ಇತ್ತು. ఒక కృతజ్ఞత కలిగిన హృదయం అనేది ఉన్నది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯಾರಿಗೆ ఎవరికైతే ಕೃತಜ್ಞತೆಯ ಹೃದಯ ಇರುತ್ತೋ కృతజ్ఞత కలిగిన హృదయం ఉంటుందో ಅಂತವರು అలాంటి వాళ్ళు ಉನ್ನತ ಸ್ಥಿತಿಗೆ ಏರಿಸಲ್ಪಡುವಂತರು. ఉన్నత స్థితిలోనికి వారు ఎక్కించబడుతూ ఉంటారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನೋಡ್ರಿ, ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము. ದಾವೀದನು ಬಂದು దావీదు వచ్చేసి ಗೊಲ್ಯಾತನನ್ನ ಸಾಯಿಸ್ತಾನೆ. గొల్యాతును చంపేస్తుంటాడు. ಗೊಲ್ಯಾತನನ್ನ ಸಾಯಿಸುವಾಗ గొల్యాతును చంపేటప్పుడు ಅಲ್ಲಿ ಏನ್ ಹೇಳ್ತಾರೆ ಅಂತಂದ್ರೆ, అక్కడ ఏమంటారు అంటే, ದಾವೀದನು దావీదు ಸೌಲನು 1000 ಗಟ್ಟಲೆ ಗೊಂದನು. సౌలు వేల కొలది చంపాడు. దావీదు 10,000 గట్టలే ಸೌಲನು 10,000 సౌల 1000 గట్టలే ದಾವೀದನು 10,000 ಗಟ್ಟಲೆ ಅಲ್ವಾ? ಹಾಗಾದ್ರೆ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము, ದಾವೀದ ಸಾಯಿಸಿದ್ದು ಒಬ್ಬನೇ. దావీదు చంపేసింది ಒಬ್ಬನೇ ಸಾಯಿಸಿದ್ದು. ఒకనే ಅದು చంపేసింది. సౌలನು అయితే సౌలు 1000 ಗಟ್ಟಲೆ ಕೊಂದಿದ್ದಾನೆ. వేల కొలది చంపేశాడు. ಆದ್ರೆ ಜನರು ಏನ್ ಹೇಳಿದ್ರು? జనులు ఇక్కడ ఏమంటున్నారు? 10,000 ಜನರನ್ನು ಕೊಂದಾಕ್ಬಿಟ್ಟ. 10,000 మందిని చంపేశాడు దావీదు. ಕೊಂದಾಕಿದ್ದು ಒಬ್ಬನೇ ఆయన చంపింది ఒక్కడే ಅಲ್ವಾ కదా. ಆದ್ರೆ అయితే ಯಾಕೆ ಆತರ ಜನರು ಜಯಘೋಷ ಮಾಡಿದ್ರು? ఎందుకు ఆ విధంగా జనులు జయఘోషం చేశారు? దేవుడు ఆయనను ಉನ್ನತ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇಟ್ಟ. ఒక ఉన్నత స్థానంలో ఆయనను ఉంచారు. ಜನರು ಅವನನ್ನ ಕುರಿ ಕಾಯುವಾಗ ಯಾರು ಗುರುತಿಸಲಿಲ್ಲ. గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు ఎవరు ఆయనను కనుగొనలేదు. ಯುದ್ಧ ರಂಗಕ್ಕೆ ಬಂದಾಗ అయితే యుద్ధ రంగానికి ಅವನನ್ನ ಗುರುತಿಸ್ತಾ ಇದ್ದ. అందరూ ఆయనను గుర్తిస్తూ ఉన్నారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಮ್ಮನ್ನ ಜನ ಯಾವಾಗ ಗುರುತಿಸ್ತಾರೆ ಗೊತ್ತಾ? మనల్ని జనులు ఎప్పుడు గుర్తిస్తారు? ಯಾವಾಗ ಗುರುತಿಸ್ತಾರೆ ಹೇಳ್ರಿ? ఎప్పుడు గుర్తిస్తారు? ಯಾವಾಗ? ಹೀನ ಸ್ಥಿತಿ ಇರುವಾಗಲೇ ನಮ್ಮನ್ನ ನೋಡಿ ಅವಹೇಳನ ಮಾಡ್ತಾ, ನಮ್ಮನ್ನ ನೋಡಿ ಇದು ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. మనం హీన స్థితిలో ఉన్నప్పుడే మనల్ని చూసి అవహేళన చేస్తూ ఉంటారు. ಅವಾಗಲೇ ನಮ್ಮ ಮೇಲೆ ಸ್ವಲ್ಪ ದೃಷ್ಟಿನೇ ಜಾಸ್ತಿ ಇರುತ್ತೆ. అప్పుడే మన మీద చాలా దృష్టి పెడుతూ ఉంటారు. ಆದ್ರೆ అయితే ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ, దేవుని వాక్యం ಅಂತ సెలవిస్తుంది, ಒಂದು ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ అలాంటి ఒక పరిస్థితిలో ಇದ್ದರೂ ಸರಿ, మీరు ఉన్నా కూడా ದಾವೀದನ ಹಾಗೆ దావీదు వలె ಒಂದು ದಿನ ఒక రోజు ಜನರು ಜಯಘೋಷ ಮಾಡುವ జయఘోషం చేసే విధంగా ಅಂತ ಒಂದು ದಿನವನ್ನ అలాంటి ఒక ನಾನು ನಿಮಗಾಗಿ ನೇಮಿಸಿಟ್ಟಿದ್ದೇನೆ. ఈ కొరకు నియమించి ఉన్నాను. ನಿಮಗಾಗಿ ನೇಮಿಸಿಟ್ಟಿದ್ದೇನೆ. ఈ కొరకు నేను నియమించి ఉన్నాను. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ, ఇక్కడ చూడండి, ನಮಗೆ ಇವತ್ತು ಅನೇಕರಿಗೆ ಬಂದು ಸಾಲ ಅಧಿಕವಾಗಿರುತ್ತೆ. చాలా మందికి వచ్చేసి అప్పులు చాలా ఉంటాయి. ನಮಗೂ ಸಾಲ ಇರುತ್ತೆ. మనకు కూడా అప్పులు ఉంటాయి. ನಮಗಿಂತಲೂ ಅಧಿಕ ಸಾಲ ಉಳ್ಳವರು ಇರ್ತಾರೆ. మనకన్నా చాలా అప్పులు కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. ಆದ್ರೆ అయితే ಸ್ವಲ್ಪ ಸಾಲ ಇರೋನು కొద్దిగా అప్పులు కలిగిన ಚಿಂತೆ వాళ్ళు ಮಾಡ್ತಾ ಇರ್ತಾನೆ. చింతిస్తూ ఉంటారు. ಅಧಿಕ ಸಾಲ ಇರೋನು చాలా అప్పులు కలిగిన వాళ్ళు ಸಂತೋಷವಾಗೇ ಇರ್ತಾನೆ. సంతోషంగానే ఉంటారు. ಯಾಕೆ ಗೊತ್ತಾ? ఎందుకు తెలుసా? ಯಾಕೆ ಅಂತಂದ್ರೆ ఎందుకు అనంటే ಅವನ ಹೃದಯ ఆయన ಕೃತಜ್ಞತೆಯುಳ್ಳ ಹೃದಯವಾಗಿರುತ್ತೆ. కృతజ్ఞత కలిగిన హృదయంగా ఉంటుంది. ಹಲ್ಲೆಲೂಯಾ. ಆ ಹೃದಯము ಯಾರನ್ನ ನಂಬಿರುತ್ತೆ ಗೊತ್ತಾ? ఎవరిని నమ్మి ఉంటుంది తెలుసా? ಅಧಿಕ ಸಾಲ ಉಳ್ಳವನು చాలా అప్పులు కలిగిన ದೇವರನ್ನೇ ನಂಬಿರುತ್ತೆ. దేవుడే నమ్మి ఉంటారు. ದೇವರನ್ನೇ ನಂಬಿರ್ತಾರೆ. దేవుడే నమ్మి ఉంటారు. ದೇವರನ್ನೇ ನೋಡ್ತಾ ಇರೋದ್ರಿಂದ దేవుడే చూస్తూ ఉండడం వల్ల ಹೃದಯ ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳದಾಗೇ ಇರುತ್ತೆ. వారి యొక్క హృదయం కృతజ్ఞత కలిగిన హృదయముగానే ನಮಗೆ ಆಶ್ಚರ್ಯವಾಗೇ ಇರುತ್ತೆ. అయితే మనకు ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ಸಾಲ ಇಟ್ಕೊಂಡು ಹೆಂಗಪ್ಪ ನಗಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ. ఇంత అప్పులు పెట్టుకొని ఎలా ఇವ್ರು నవ్వుతూ ఉన్నారు అని ಅದು అనుకుంటాం. ಸೀಕ್ರೆಟ್ ಇದೆ. అయితే సీక్రెట్ ఇదే, ಅವರ ಹೃದಯ
ಹೃದಯವು ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳದಾಗಿರುತ್ತೆ. వారి యొక్క హృదయం కృతజ్ఞత కలిగిన హృదయం. ಅದೇ ಬೇರೊಬ್ಬರಿಗೆ ನೋಡ್ರಿ, అయితే ఇంకొకరికి ಒಂದು చూడండి, 50,000 ಸಾಲ ಇದ್ರೆ ఒక 50,000 అప్పు ఉన్నా కూడా ಅವರಿಂದ ಈ ರೀತಿ ಆಗೋದು. వారి వల్ల ఉండడానికే వీలు కాదు. ಅಯ್ಯೋ ಸಾಲ ಯಾವಾಗ ತೀರಿ ಹೋಗುತ್ತೆ. అయ్యో అప్పులు ఎప్పుడు తీర్చబడతాయో అంటుంటారు. ఎందుకు అనంటే ಅವರ హృదಯ వారి యొక్క హృదయం ಎಲ್ಲಿದೆ ಅಂತಂದ್ರೆ ఎక్కడ ఉంది అనంటే ಅವರ ಗಂಟಿನ ಮೇಲೆ ಇದೆ. వారి యొక్క గంటు మూట మీదనే ఉంది వారి హృదయము. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅಂದ್ರೆ ನಾನು ಹೇಳುವಂತದ್ದನ್ನ ಗಮನಿಸಿರಿ. నేను చెప్పేదాన్ని మీరు గమనించండి. ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳ ಹೃದಯವನ್ನ కృతజ్ఞత కలిగిన హృదయాన్ని ನಾವು ಇಟ್ಟುಕೊಳ್ಳುವಾಗ మనం ఉంచుకున్నప్పుడు ಎಂತ ಕಠಿಣವಾದ ಪರಿಸ್ಥಿತಿಗಳಲ್ಲಿಯೂ ಸಹ ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో ಕರ್ತನು కూడా ನಮಗೆ ప్రభు మనకి ಸಂತೋಷವನ್ನು ಕೊಡುವ ಆತನಾಗಿದ್ದಾನೆ. సంతోషమును కలుగజేసే దేవుడై ఉంటున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಇಲ್ಲಿ ನಾವು ಇರುವಾಗ ఇక్కడ మనం ఉన్నప్పుడు ದೇವರಿಗೆ ನಾವು ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿನ ಸಲ್ಲಿಸುವಂತರಾಗಿರ್ಬೇಕು. దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లించే వారుగా మనం ಎರಡನೇದು, ఉండాలి. రెండవది, ನಮ್ಮನ್ನ ನಡೆಸಿದಂತ మనం నడిపించినటువంటి ಯಾವ ನಾಯಕರಾಗಿರ್ಬೋದು, ఈ నాయకులై ఉండొచ్చు, ಇಲ್ಲ లేదా ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಿದವರಾಗಿರ್ಬೋದು, మనకు సహాయం చేసిన వాళ్ళు ಅವರಿಗೆ ನಾವು ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳವರಾಗಿರ್ಬೇಕು. వారికి మనం కృతజ్ఞత చెల్లించే వారుగా మనం ಕೃತಜ್ಞತೆ ఉండాలి. ಉಳ್ಳವರಾಗಿ ನಾವು ಇರ್ಬೇಕು. కృతజ్ఞత కలిగిన వారుగా మనం ఉండాలి. ನಾಯಕರಿಗೆ ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳವರಾಗಿರ್ಬೇಕು. నాయకులకు కృతజ్ఞత కలిగిన వారుగా ನಮಗೆ ఉండాలి. ಸಹಾಯ ಮಾಡಿದವರಿಗೆ ನಾವು ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳವರಾಗಿರ್ಬೇಕು. రెండవది, మనకు సహాయం చేసిన వాళ్ళకు కృతజ్ఞత కలిగిన వారుగా ಯಾಕಂದ್ರೆ ఉండాలి. ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ, దేవుని వాక్యం సెలవిస్తుంది, ಮನುಷ್ಯರಿಗೆ ನಾವು ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳದವರ ಇರುವುದಾದ್ರೆ, మనుషులకు మనము కృతజ్ఞత లేని వారుగా మనం ఒకవేళ ఉంటే ನಾವು ದೇವರಿಗೆ ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳವರಾಗಿ ನಾವು ಇರ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. మనము దేవునికి కృతజ్ఞత కలిగిన వారుగా ఉండడానికి కూడా సాధ్యం కాదు. ಮನುಷ್ಯರು ಮಾಡಿದ ಉಪಕಾರವನ್ನ ನಾವು ನೆನೆಸ್ದೇ ಹೋದ್ರೆ, మనుషులు చేసిన ఉపకారమునే మనం జ్ఞాపకం ಅದನ್ನ చేసుకోలేకపోతే, ಮರ್ತೋಗ್ಬಿಟ್ರೆ, దాన్నే మర్చిపోతే ದೇವರು ಮಾಡಿದ ಉಪಕಾರ ನಾವು ಹೇಗೆ ನೆನೆಸ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ దేవుడు చేసిన ఉపకారం మనం ఏ విధంగా జ్ఞాపకం ఉంచుకోవడానికి అవుతుంది? ಆಗುತ್ತಪ್ಪ? అవుతుందా? ಹಾಗಲ್ಲ. అది కాదు. ಯಾವ ಮನುಷ್ಯ ఏ మనుషులు ಮಾಡಿದ ಉಪಕಾರವನ್ನ ಸಾಯುವವರೆಗೂ ನೆನೆಸ್ತಾನೋ, మనుషులు చేసిన ఉపకారమును మరణించేంత వరకు జ్ఞాపకం ಆ చేసుకుంటాడు. ಮನುಷ್ಯ ಮಾತ್ರನೇ ఆ మనుషుడు మటుకే ಕೊನೆವರೆಗೂ చివరి ತನ್ನ వరకు ಜೀವವಿರುವವರೆಗೂ తన జీవితం ತನ್ನ ದೇವರಿಗೆ ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳವನಾಗಿರ್ತಾನೆ. దేవునికి కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉంటాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅದಕ್ಕೆ ಎಲ್ಲ ಸಾಮಾನ್ಯ ಜನರು ಏನ್ ಹೇಳ್ತಾರೆ ಅಂದ್ರೆ, సామాన్యంగా జనులు ఏమంటూ ఉంటారంటే, ನಾಯಿಗಿರುವಂತ ವಿಶ್ವಾಸ కుక్కకు ఉండబడిన విశ్వాసం ಮನುಷ್ಯರಿಗಿಲ್ಲ. మనుషులకు లేదు. ನಾಯಿಗೆ ఆ కుక్కకు ಒಂದು ಬಿಸ್ಕೆಟ್ ಹಾಕಿದ್ರೆ ఒక బిస్కెట్ ಅದು వేస్తే ಕೃತಜ್ಞತೆ ಆಗಿರುತ್ತೆ. అది కృతజ్ఞత కలిగి ఉంటుంది. ಆದ್ರೆ ಮನುಷ್ಯನಿಗೆ అయితే మనుషులు ಕೃತಜ್ಞತೆ ಆಗಿರೋದಿಲ್ಲ. కృతజ్ఞత అనేది ఉండదు. ಎಲ್ಲರೂ ಹೇಳ್ತಾರಲ್ಲ ಮಾತನ್ನ, అందరూ అంటారు కదా ఆ మాటను, ಅದು ನಿಜಾನೇ. అది నిజమే. ಮನುಷ್ಯನಿಗೆ ಕೃತಜ್ಞತೆ ಆಗಿ ಇಲ್ಲದೆ ಹೋದರೆ, మనుషునికి కృతజ్ఞత కలిగి లేకపోతే ದೇವರಿಗೆ ಕೃತಜ್ಞತೆ ಆಗಿರ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. ఆయన దేవునికి కృతజ్ఞత కలిగి జీవించడానికి కూడా వీలు కాదు. ದಾವೀದನಲ್ಲಿ ಅಂತ ಒಂದು ಹೃದಯ ಇತ್ತು. దావీదులో అలాంటి ఒక హృదయం అనేది ఉంది. దావీదు ಸೌಲನು ಏನೇ ಮಾಡಿದ್ರು, ఏమే చేసి ఉన్నా కూడా, ಆದ್ರೆ అయినా కూడా ಕೃತಜ್ಞತೆ ಆಗಿದ್ದ. ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ಯಾಕೆಂದ್ರೆ ఎందుకు అని ಅವನ ಮಗ ಯೋನಾತನ ಇದ್ದನಲ್ಲ, ఆయన కుమారుడు యోనాతాను ఉన్నాడు కదా, దావీదును ಪ್ರಾಣದ ಹಾಗೆ ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದ. ప్రాణం వలె ఆయన ప్రేమిస్తూ ఉండేవాడు. ಅವನ ಪ್ರಾಣವನ್ನ ಕಾಪಾಡಿದವನು. ఆయన ప్రాణాన్ని ఆయన కాపాడాడు. అందుకే దావీదు ಅವನಿಗೆ ದಯೆ ತೋರಿಸ್ಬೇಕಂತಾನೆ, ఆయనకు దయ చూపించాలి అని ಅವನ ಮೊಮ್ಮಗನಿಗೆ ಏನ್ ಮಾಡ್ತಾನೆ, ఆయన మనవడు ఏం చేస్తాడు, ತನ್ನ ಪಂಕ್ತಿಯಲ್ಲಿ ಊಟ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಮಾಡಿ, తన ఒక భోజనపు పంక్తిలో భోజనం చేయడానికి అవకాశం కల్పిస్తాడు. అయితే ಮನುಷ್ಯನಿಗೆ ಒಂದು ಕೃತಜ್ಞತೆಯನ್ನ ఒక కృతజ్ఞత దావీದನು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. దావీదు చెల్లిస్తూ ఉంటున్నాడు. ಅವನಿಗೆ ಹೃದಯದಿಂದ ಬಂತು. ఆయనకు ఆ హృదయం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ಅವನು ಚಿಕ್ಕದ್ರಿಂದಲೇ ఆయన చిన్నప్పటి నుంచి ಪಳಗಿದ್ದಾನೆ. దాన్ని నేర్చుకుని ఉంటున్నాడు. ದೇವರಿಗೆ ಕೃತಜ್ಞತೆಯನ್ನು ಸಲ್ಲಿಸುವಂತದ್ದನ್ನ, దేవునికి కృతజ్ఞత చెల్లించడం ఆయన నేర్చుకున్నాడు చిన్నప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. ನೀವು ದೇವರಿಗೆ ಕೃತಜ್ಞತೆ ಸಲ್ಲಿಸಿದ್ರೆ, మీరు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తే ಖಂಡಿತವಾಗ್ಲೂ ಮನುಷ್ಯರಿಗೂ ಕೃತಜ್ಞತೆ ಸಲ್ಲಿಸ್ತೀರಿ. ఖచ్చితంగా మనుషులకు కూడా మీరు ಮನುಷ್ಯರಿಗೆ ಕೃತಜ್ಞತೆ ಸಲ್ಲಿಸಿದ್ರೆ, మీరు మనుషులకే 100% ಹೇಳ್ತೀನಿ, ದೇವರಿಗೆ ಕೃತಜ್ಞತೆ ಸಲ್ಲಿಸ್ತೀರಾ. దేవునికి కూడా కృతజ్ఞత మీరు చెల్లించేవారుగానే మీరు ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ಅದಕ್ಕೆ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾನೆ, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ನಿನ್ನ ಮುಂದೆ ಇರುವಂತ నీ ముందు ఉండబడిన ಸಹೋದರನನ್ನು ನೀನು ಪ್ರೀತಿ ಮಾಡದೆ, సహోదరుని నువ్వు ప్రేమించకపోతే, ಅಯ್ಯೋ ಕಾಣದೇ ಇರುವಂತ ದೇವರನ್ನ ಹೇಗಪ್ಪ ಪ್ರೀತಿ ಮಾಡ್ತೀಯ? కనబడని దేవుని ఏ విధంగా అయితే నువ్వు ప్రేమించగలుగుతావు? ಮುಂದೆ ಇರುವಂತ ముందు ఉండబడిన ಶೈಲಕ್ಕಂಗೆ ನೀನ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳಿಲ್ಲ. శైలక్కకే నువ్వు థాంక్స్ చెప్పాలి. ವರ್ಷ ಎಲ್ಲ ಅಕ್ಕ ನೀನ್ ನಮ್ಮನ್ನ ನಡೆಸಿದೀರಾ ಅಂತ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳಿಲ್ಲ ನೀವು. అక్క నువ్వు ఈ సంవత్సరం అంతా నడిపించావని శైలక్కకే నువ్వు థాంక్స్ ಕಾಣದೇ ಇರುವಂತ ದೇವರಿಗೆ ಹೇಗಪ್ಪ ನೀವು ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳ್ತೀರಾ? కనబడని దేవునికి ఏ విధంగా అబ్బా మీరు థాంక్స్ చెప్పగలుగుతారు? హల్లెలూయా. హల్లెలూయా. ಇದು ಸತ್ಯ, ఇది సత్యమైనది ಅಲ್ವಾ?
కదా. ಹಾಗಾದ್ರೆ అయితే ಈ ವರ್ಷದಲ್ಲಿ ఈ సంవత్సరం ಕಳೆದ ವರ್ಷದಲ್ಲಿ గడిచిన సంవత్సరంలో ನಿಮಗೆ మీకు ಮನುಷ್ಯರನ್ನ ಕರ್ತನು ಕಳಿಸಿದ್ದಾನೆ. మనుష్యులను ప్రభు పంపించి ಅವರು ఉన్నారు. ನಿಮಗಾಗಿ ದೇವರಿಟ್ಟಂತ ಅಪಾಯಿಂಟೆಡ್ ಏಂಜಲ್ಸ್. వారు మీ కొరకు దేవుడు ఉంచబడిన అపాయింటెడ్ ఏంజెల్ గా ఉంటున్నారు. ಅವರು ಎಲ್ಲರಿಗೂ ಇವತ್ತು ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳಿ. వారందరికీ కూడా మీరు ఈ రోజు థ్యాంక్స్ చెప్పండి. ಅವರಿಗೆಲ್ಲರಿಗೂ ಥ್ಯಾಂಕ್ಸ್. వారందరికీ కూడా మీరు థ్యాంక్స్ చెప్పండి. ನೀವು ನಮಗೆ ಉಪಕಾರನ ಮಾಡಿದ್ದೀರಿ, మీరు మాకు సహాయం చేసి ఉన్నారు. ನೀವು ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳಿ. మీరు థ్యాంక్స్ చెప్పండి. ಒಂದು ವೇಳೆ ఒకవేళ ನೀವು ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳಿ ಅಂದ್ರೆ మీరు థ్యాంక్స్ చెప్పలేకపోతే ನಿಮ್ಮ ಒಳಗೆ ಗರ್ವ ಇದೆ ಅಂತ ಅದೇ ಅರ್ಥ. మీలో ఒక గర్వం అనేది ఉంది అని అర్థం. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಕೃತಜ್ಞತೆ ಇಲ್ಲದಂತ ಹೃದಯ కృతజ్ఞత లేనటువంటి హృదయము ಅದು ಹೇಗಿರುತ್ತೆ ಅಂತಂದ್ರೆ ఏ విధంగా ఉంటుంది? ಲೂಸಿಫರನ್ ಹಾಗೆ ಇರುತ್ತೆ. లూసిఫర్ వలె ఉంటుంది. ಹೇಗಿರುತ್ತೆ ಅಂತೆ? ఏ విధంగా ఉంటుంది? ಲೂಸಿಫರನ್ ಹಾಗೆ ಇರುತ್ತೆ. లూసిఫర్ వలె ఉంటుంది. ಲೂಸಿಫರನ್ಗೆ లూసిఫర్ కు ದೇವರು ಏನ್ ಮಾಡಿದ ಅಂದ್ರೆ దేవుడు ఏం చేశారు? ಅವನಿಗೆ ರೂಪನೇ ಇರ್ಲಿಲ್ಲ. ఆయనకు రూపం అనేది ಈಗ లేదు. ಚೆನ್ನಾಗಿ ಕೇಳಿಸ್ಕೊಡ್ರಿ. ఇప్పుడు బాగా వినిపించుకోండి. ಲೂಸಿಫರನ್ಗೆ లూసిఫర్ ರೂಪನೇ ಇರ್ಲಿಲ್ಲ. రూపం అనేదే లేదు. ಆದ್ರೆ ದೇವರು ಏನ್ ಮಾಡಿದ್ದ? అయితే దేవుడు ఏం చేశారు? ಹಂಗೆ ఆయన ಈ ಭೂಮಿ ಉಂಟಾಗೋದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ భూమి కలగక ముందే ಅವನಿಗೆ ರೂಪವನ್ನ ಕೊಟ್ಟ. ఆయనకు రూపాన్ని ఇచ్చాడు. ಅವನಿಗೆ ತಲಾಂತ ಇರ್ಲಿಲ್ಲ. ఆయనకు తలాంత అనేది లేదు. ಅವನಿಗೆ ತಲಾಂತನ ಕೊಟ್ಟ. ఆయనకు తలాంతను కూడా ఇచ్చాడు. ಅವನಿಗೆ ఆయనకు ಈ ಭೂಮಿಯಲ್ಲಿ ఈ భూమి మీద ಎಲ್ಲಿಡ್ಬೇಕು ಸ್ಥಾನ ಇರ್ಲಿಲ್ಲ. ఎక్కడ ఉండడానికి కూడా స్థలం అనేది లేదు. ಇಲ್ಲ ಅವನಿಗೆ. ఆయనకు స్థలమే ಈ లేదు. ಭೂಮಿ ಅನ್ನಂತದ್ದು ಮನುಷ್ಯರಿಗೆ ರೂಪಿಸಲ್ಪಟ್ಟದ್ದು. ఈ భూమి అనేది మనుషులకు మట్టుకే ಲೂಸಿಫರನಿಗೆ ಅಲ್ಲ. లూసిఫర్ కు కాదు. ಆದ್ರೆ ದೇವರು ಏನ್ ಮಾಡಿದ್ದ? దేవుడు ఏం చేశాడు? ಅವನಿಗೆ ఆయనకు ತನ್ನ ಒಂದು ಏನಂತಂದ್ರೆ ತಾನು ಇರುವಂತ ನಿವಾಸದಲ್ಲಿ ಅವನಿಗೆ ಸ್ಥಾನವನ್ನು ಕೊಟ್ಟ. తాను ఉండబడిన స్థలంలోనే ఆయనకు ఒక స్థలమునిచ్చాడు. ಅಷ್ಟು ಇಟ್ಟದ್ದು ಮಾತ್ರ ಅಲ್ಲದೆ అంత ఇచ్చింది మట్టుకే కాకుండా ಆತನ ಮುಂದೆನೆ ఆయన ఎదుట ವಾದ್ಯ ಬರೆಸುವ ಹಾಗೆ వాద్యములు ఆ. వాయించే విధంగా ಅವಕಾಶವನ್ನ ಸಹ ಕರ್ತನು ಕೊಟ್ಟ. అవకాశం కూడా ప్రభు కల్పించారు. ಆದ್ರೆ అయితే ಅವನೇನ್ ಮಾಡಿದ್ದ? ఆయన ఏం చేశాడు? ದೇವ್ರು ಏನ್ ಹೇಳಿಲ್ಲ. దేవుడు ఏమి చెప్పలేదు. ಸ್ವಲ್ಪ ಹೊಗಳೋದು ಅಷ್ಟೇ. కొద్దిగా పొగిడారు అంతే. ಹೊಗಳಿದ ಕೂಡಲೇ ಅವನು ಏನ್ పొగిడిన ಮಾಡಿದ? వెంటనే ఆయన ఏమన్నాడు? ದೇವರಿಗಿಂತ ದೊಡ್ಡ ಸ್ಥಾನವನ್ನು ಪಡೆದುಕೊಳ್ಬೇಕೆಂಬುದಾಗಿ దేవుని ಬಯಸಿದ. కన్నా పై స్థానం నేను పొందుకోవాలి అని ఆశించేశాడు. ಸ್ವಲ್ಪ ಒಂದು ಸ್ಥಾನಕ್ಕೆ ನಾವು ಬಂದ ತಕ್ಷಣನೇ మనము కొద్దిగా ఒక స్థానానికి వచ్చిన వెంటనే ಗರ್ವ ಅನ್ನುವಂಥದ್ದು ಆಳ್ವಿಕೆ ಮಾಡುತ್ತೆ. గర్వం అనేది మనల్ని పరిపాలిస్తుంది. ಅದಕ್ಕೆ ಜ್ಞಾನೋಕ್ತಿಯಲ್ಲಿ ಒಂದು ಮಾತಿದೆ, అందుకే సామెతల్లో ఒక మాట ఉంటుంది, ಗರ್ವದಿಂದ ದೊಬ್ಬು ಎಂಬುದಾಗಿ. గర్వము నుండి ದೊಬ್ಬು ದಬ್ಬಲ್ಪಡೋದು. గర్వము నుండి నువ్వు దొబ్బబడతావు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಗರ್ಭದಿಂದ ದೊಬ್ಬಲ್ಪಡ್ತೀವಿ. ఆ గర్వము చేత నువ్వు పడద్రోయబడతావు. ಯಾರೇ ಆಗಿರ್ಬೋದು, ఎవరే ఉండొచ్చు, ಯಾವ ಕೆಲಸದಲ್ಲಿ ಇದ್ರೂ ಅಷ್ಟೇ, ఏ పనుల్లోనైనా ఉండొచ్చు, ಕೆಲಸದ ಮಾಡುವಾಗಲೂ ಅಷ್ಟೇ, పనులు చేస్తూ ఉన్నప్పుడు కూడా, ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಅಷ್ಟೇ, చదువుతూ ఉన్నప్పుడు కూడా, ಎಲ್ಲಿದ್ರು ಅಷ್ಟೇ, ఎక్కడున్నా అంతే. ನಿಮ್ಮ ಯಜಮಾನನಿಗೆ ಆಗಿರ್ಬೋದು, మీ యజమానునికే ನಿಮ್ಮ అయ్యుండొచ్చు, ಅಧಿಕಾರಿಗಳಿಗಾಗಿರ್ಬೋದು, మీ అధికారులకే ನೀವು అయ్యుండొచ్చు, ತಗ್ಗಿಯೇ ನಡಿಬೇಕು. మీరు తగ్గించుకొని ಮನೆಯಲ್ಲಿ నడవాలి. ಆಗಿರ್ಬೋದು, ఇంట్లోనే ನಿಮ್ಮ అయ్యుండొచ్చు, ತಂದೆ ತಾಯಿಗಳಿಗೆ మీ తల్లిదండ్రులు ನೀವು ವಿಧೇಯುಳ್ಳವರಾಗಿ ಇರ್ಬೇಕು. మీరు విధేయత కలిగిన ಗರ್ವ జీవించాలి. ಅನ್ನುವಂಥದ್ದು ನಿಮ್ಮ ಒಳಗೆ ಬಂದ್ರೆ గర్వము అనేది మీలోనికి వస్తే ನೀವು ದೊಬ್ಬಲ್ಪಡ್ತೀರಾ, మీరు పడద్రోయబడతారు. ಲೂಸಿಫರನಾಗಿ. లూసిఫర్ వలె. ಹಾಗಾಗಿ అద్దును బట్టే ನೀವು మీరు ಅಂತ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇರಬಾರ್ದು. అలాంటి స్థానంలో మీరు ఉండకూడదు. ದೇವರು ಅಪೇಕ್ಷಿಸ್ತಾ ಇದ್ದಾನೆ దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ಕೃತಜ್ಞತೆಯುಳ್ಳ ಹೃದಯ. కృతజ్ఞత కలిగిన హృదయం. ಎಂತ ಅಮ್ಮನ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ನೋಡಿ. ఎలాంటి అమ్మనిచ్చేసా, ನೀನೊಂದು ಅಮ್ಮನ, నువ్వు ఒక అమ్మ, ನೀನೊಂದು ಅಪ್ಪನ, నువ్వు ఒక డాడీనా, ಇರೋಂತ ಅಪ್ಪ ಅಮ್ಮನ್ಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸಿ. ఉండబడిన తల్లిదండ్రులకే మీరు స్తోత్రం ಆಮೇಲೆ చెల్లించండి. ಇನ್ನು ಬೇಕಾದದ ಅಪ್ಪ ಅಮ್ಮನ ದೇವ್ರು ಕೊಡ್ತಾರೆ. ఇంకా ఉండవలసిన తల్లిదండ్రులు మళ్ళీ నీకు దేవుడు ఇస్తూ ఉంటాడు. ಹೀಗೆ ಈ ಅಪ್ಪನ ಈ ಅಮ್ಮನ ಅಂದ್ರೆ ఈ డాడీనా ఈ అమ్మనా అని మీరు ದೇವ್ರು ಏನ್ అడిగితే ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ರೆ దేవుడు ఏం చేస్తాడు? ನಿನ್ ಗರ್ವನ್ನ ಮುರಿದು నీ గర్వమును విరిచి ನಿನ್ನನ್ನು ದೊಬ್ಬುತ್ತಾರೆ. నిన్ను పడద్రోస్తాడు. ಹಾಗಾಗಿ అందుని బట్టే ಅದಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಡಬೇಡಿ. దానికి అవకాశం ಇರುವ ఇవ్వకండి. ದೇವರು ಕೊಟ್ಟಂತ ನಿಮ್ಮ ಅಪ್ಪ ಅಮ್ಮಗೆ ಕೃತಜ್ಞತೆ ಸಲ್ಲಿಸಿ. దేవుడిచ్చిన మీ తల్లిదండ్రులకు మీరు కృతజ్ఞత చెల్లించండి. ಸಲ್ಲಿಸಿದ್ರೆ చెల్లిస్తే ಭೂಮಿಯ ಮೇಲೆ భూమి మీద ಬಹುಕಾಲ ಬಾಳಿವಿ. ఆమేన్, బహుకాలం మీరు జీవిస్తారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಭೂಮಿಯ ಮೇಲೆ ಬಾಳ್ತೀರಾ ನೀವು. మీరు భూమి మీద బహుకాలం జీవిస్తారు. ಅಧಿಕ ಆಯುಷ್ ಉಂಟಾಗುತ್ತೆ ನಿಮಗೆ. చాలా ఆయుష్కాలం మీకు కలుగుతుంది. ತಂದೆನಾಗ್ಲಿ ತಾಯಿನಾಗ್ಲಿ ದೂಷಿಸುವನ ದೀಪ తండ్రినైనా తల్లినైనా దూషించు వారి దీపము ಅರ್ಧರಾತ್ರಿಯಲ್ಲಿ ಆರಿ ಹೋಗುತ್ತೆ. అర్ధరాత్రిలోనే అది ఆరిపోయేస్తుంది. ಇದೆಲ್ಲ ಯಾಕೆ? ఇదంతా ಇದೆಲ್ಲ ಯಾರಿಗೆ ಬರೀತಿರೋದು? ఇదంతా ఎవరికి రాసి ఉన్నారు? ಲೂಸಿಫರನ ವಂಶಕ್ಕೆ. లూసిఫర్ యొక్క వంశానికి ನಾವು రాసి ఉన్నారు. ಲೂಸಿಫರನ ವಂಶ ಅಲ್ಲ, మనం లూసిఫర్ యొక్క ನಾವು ಕ್ರಿಸ್ತನ ವಂಶವಾಗಿದ್ದೇವೆ. క్రీస్తు యొక్క వంశం. ನಮ್ಮಲ್ಲಿ ಕೃತಜ್ಞತೆ ಹೃದಯ ಇರಬೇಕು. మనలో కృతజ్ఞత కలిగిన హృదయం అనేది ಚಿಕ್ಕ ಪ್ರಾಯದಿಂದ చిన్న ప్రాయము నుండి ನಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗಳು మన తల్లిదండ్రులు ನಮ್ಮನ್ನು ಎಷ್ಟು ಕಷ್ಟಪಟ್ಟು ಸಾಕಿದ್ದಾರೆ, మనల్ని ఎంత కష్టపడి పోషించి ఉన్నారు, ಎಷ್ಟು ಕಷ್ಟಪಟ್ಟು ನಮ್ಮನ್ನ ಸಾಕಿರ್ತಾರೆ. ఎంత కష్టపడి మనల్ని ಆ సాకి ఉంటారు. ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳ ಹೃದಯ ನಿಮ್ಮ ಒಳಗೆ ఆ కృతజ్ఞత కలిగిన హృదయం మీలోనికి రావాలి. ಅದು ಬಂತು ಅಂತಂದ್ರೆ అది వచ్చేస్తే ನೀವು ದೇವರ ಮಕ್ಕಳು.
మీరు దేవుని పిల్లలు ಇಲ್ವಾ లేదా ನೀ ಲೂಸಿಫರನ ಮಕ್ಕಳು. మీరు లూసిఫర్ యొక్క ಅದು కుమారులైతే ನಿಮ್ಮ ಚಾಯ್ಸ್. అది మీ యొక్క చాయిస్. ಯಾಕಂದ್ರೆ ನಾನು ಇವತ್ತು ಹೇಳುವಂತ ವಾಕ್ಯ నేను ఈ రోజు చెప్పేటువంటి ದೇವರು ನಿಮಗೆ ಕೊಟ್ಟಂತದನ್ನ దేవుడు మీకు ఇచ్చిన దాన్ని ನೀವು ಕಳೆದುಕೊಳ್ಳಬೇಡಿ. మీరు పోగొట్టుకోకండి. ಪರಿಶುದ್ಧತೆಯ ಹೃದಯ, పరిశుద్ధత కలిగిన హృదయము, ಸಂತೋಷದ ಹೃದಯ, సంతోషం యొక్క హృదయం, ದಯೆಯುಳ್ಳ ಹೃದಯ, దయ కలిగిన హృదయం, ದೇವರ ಸ್ಥಾನದಲ್ಲಿ ನಿಲ್ಲುವಂತ ಹೃದಯ. దేవుడి స్థానంలో నిలబడగలిగిన హృదయం. ದೇವರು ಯಾವಾಗ ಇಡ್ತಾನೆ ಅಂದ್ರೆ దేవుడు ఎప్పుడు ఉంచుతాడు అని ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳವರಾಗಿರುವಾಗ. మనం కృతజ్ఞత కలిగిన వారుగా ಇವತ್ತು ఉన్నప్పుడు ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳಿ. ఈ రోజు మీరు జ్ఞాపకం ಚಿಕ್ಕ చిಕ್ಕ చేసుకోండి. ಸಹಾಯ ಮಾಡಿದನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳಿ. చిన్న చిన్న సహాయం చేసిన వాళ్ళని మీరు జ్ఞాపకం ನಿಮ್ಮ చేసుకోండి. ಮಗನೇ ಆಗಿರ್ಬೋದು, మీ కుమారుడై ನಿನ್ನ ಸೊಸೆನೇ ಆಗಿರ್ಬೋದು, మీ కోడలే ನಿನ್ನ ಅಳಿಯನೇ ಆಗಿರ್ಬೋದು, మీ అల్లుడే ನಿನ್ನ ಅಕ್ಕ ತಂಗಿಯರೇ మీ ಆಗಿರ್ಬೋದು, అక్క చెల్లెలే ನಿನ್ನ ಬಂಧು ಬಳಗವೇ మీ ಆಗಿರ್ಬೋದು, బంధువులే ఉండొచ్చు. ಯಾರು ನಿನಗೆ ಸಹಾಯ ఎవరు ಮಾಡಿದ್ದಾರೆ నీకు సహాయం చేసి ఉన్నారు ನೀವು మీరు ನಾಳೆ ದಿನ రేపటి ಸಮಯ రోజున ಮಾಡಿಕೊಂಡು సమయం ಅವರಿಗೆ చేసుకొని ಒಂದು ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳಿ. వారికి ఒక థ్యాంక్స్ ಒಂದು చెప్పండి. ವೇಳೆ ఒకవేళ ನನ್ನಿಂದ ನಿಮಗೆ ಏನಾದ್ರೂ ಹರ್ಟ್ ಆಗಿದ್ರೆ మా నుండి నీకేమైనా తొందర కలిగి ನಮ್ಮನ್ನ ఉంటే ಕ್ಷಮಿಸ್ರಿ ಅಂತ ಕೇಳ್ರಿ. మమ్మల్ని క్షమించండి అని మీరు అడగండి. ನೀವು ಮನುಷ್ಯರ ಮುಂದೆ ಕ್ಷಮಾಪಣೆ ಕೇಳಿದ್ರೆ మనుషుల ఎదుట క్షమాపణ అడిగితే ದೇವರು ನಿಮ್ಮನ್ನ దేవుడు మిమ్మల్ని ಮೆಚ್ಚಿಕೊಂಡು మెచ్చుకొని ಸಿಂಹಾಸನದಲ್ಲಿ ಕೂರಿಸ್ತಾನೆ. సింహాసనం మీద ఆయన ಸಿಂಹಾಸನ కూర్చోబెడతాడు. ಬೇಕಾ? సింహాసనం కావాలనా? ಯಾವ್ದು ಬೇಕು ನಿಮಗೆ? ఏది కావాలి మీకు? ಸಿಂಹಾಸನ ತಾನೇ ಬೇಕು. సింహాసనమే కదా కావాలి. ದೇವರು దేవుడు ನಿಮ್ಮನ್ನ ಸಿಂಹಾಸನದಲ್ಲಿ ಕೂರಿಸುವ. మిమ్మల్ని సింహాసనం మీద కూర్చుండబెట్టే దేవుడు ದೇವರ అయింటున్నాడు. ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ, దేవుని వాక్యం అంటుంది ಇಷ್ಟರವರೆಗೆ ನಮ್ಮನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಂಡಿದ್ದೀಯ. ఇప్పటి వరకు మమ్మల్ని జ్ఞాపకం ನಾವು చేసుకున్నాం. ಎಷ್ಟು ಮಾತ್ರದವರು. మేము ఎంతటి వాళ్ళము. ಇವತ್ತಿನ ವಾಕ್ಯವನ್ನು ಮರೆತು ఈ ಹೋಗ್ಬೇಡಿ. రోజు వాక్య భాగం మర్చిపోకండి. ನಾವು ಎಷ್ಟು ಮಾತ್ರದವರು, మనము ఎంతటి వాళ్ళము, ಎಷ್ಟು ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳವರಾಗಿ, ఎంత కృతజ్ఞత కలిగి మనం ದೇವರಿಗೆ ಎಷ್ಟು జీవించాలి. ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳವರಾಗಿ, దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ಮನುಷ್ಯರಿಗೆ ಎಷ್ಟು జీవించాలి. ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳವರಾಗಿ మనము మనుషులకు ఎంత కృతజ్ఞత కలిగి జీవించాలి. ಸ್ವಲ್ಪ ನಾವು ನೆನಪು ಮಾಡಿ కొద్దిగా మనం జ్ఞాపకం చేసుకుందాము. ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿದವರಾಗಿ కళ్ళు మూసుకున్న వారుగా ನಾವು ಪ್ರಾರ್ಥನೆ మనం ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ప్రార్థించుకుందాము. ನಾಳೆ ದಿನ రేపటి రోజున 10 ಗಂಟೆಗೆ 10 గంటలకు ಆರಾಧನೆ ನಡೆಸಲ್ಪಡುತ್ತೆ. ఆరాధన జరపబడుతుంది. ದಯಮಾಡಿ ಆರಾಧನೆಯಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ರಿ. దయచేసి మీరందరూ ಆರಾಧನೆ ಪಾಲ್గొనండి. ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಕೇಳುವಂತವರಾಗಿರೋಣ. వాక్యమును మనం వినేవారు, ನಾವು ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿದವರಾಗಿ మనం కళ్ళు మూసుకున్న ಕರ್ತನಿಗೆ వారుగా ನಮ್ಮನ್ನು ప్రభు ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟವರಾಗಿ చేతికి మనం సమర్పించుకున్న ನಾವು వారుగా ಪ್ರಾರ್ಥನೆ మనం ప్రార్థించుకుందాం. ದೇವರೇ, దేవా, ಈ ವರ್ಷದಲ್ಲಿ ఈ సంవత్సరంలో ನನಗೆ ಸಹಾಯ ಮಾಡಲಿಕ್ಕೆ నాకు సహాయం చేయడానికి ನೀನು ಕಳಿಸಿಕೊಟ್ಟಂತ నువ్వు పంపించినటువంటి ದೇವದೂತರಿಗಳಿಗಾಗಿ ನನಗೆ ಸ್ತೋತ್ರ. దేవదూతల కొరకే నీకు స్తోత్రం ಅವರಿಗೆ చెల్లిస్తున్నాను. ನಾನು ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳವಳಾಗಿರ್ತೇನೆ. వారికి కృతజ్ఞత కలిగిన దానిగా నేను ನನ್ನ ఉన్నానయ్యా. ಜೀವ ಇರುವವರೆಗೆ ನಾನು ಕೃತಜ್ಞತೆ నా ಆಗಿರ್ತೇನೆ. జీవితం ఉన్నంత వరకు నేను కృతజ్ఞత కలిగి ದೇವರೇ, జీవిస్తాను. ನಿನಗೆ ನನ್ನ ಜೀವ ಇರುವವರೆಗೂ ನಾನು ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳವನಾಗಿರ್ತೇನೆ. నీకు నేను నా జీవిత కాలం ఉన్నంత వరకు కృతజ్ఞత కలిగి ಆಗ జీవిస్తానయ్యా. ಮಾತ್ರನೇ ಸ್ವಾಮಿ అప్పుడు మట్టికే ದಾವೀದನ ಹಾಗೆ దావీదు వలె ನಾನು ಅರಮನೆಯಲ್ಲಿ ವಾಸಿಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. నేను రాజభవనంలో నివసించడానికి వీలు. ಅಂತ ಒಂದು ಸ್ಥಾನವನ್ನು ನನಗಾಗಿ ಇಟ್ಟಿದ್ದೀಯ. అలాంటి ఒక స్థానాన్ని నువ్వు నా కొరకు ఉంచావయ్యా. ಅದನ್ನು ನಾನು ಅಪೇಕ್ಷಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. దాన్ని నేను ఆశిస్తూ ఉన్నానయ్యా. ಎಲ್ಲಿ ತಗ್ಗಿಸಲ್ಪಡಬೇಕು ఎక్కడ తగ్గించబడాలో ಅಲ್ಲಿ ನಾನು ತಗ್ಗಿಸಲ್ಪಡ್ತೇನೆ ಸ್ವಾಮಿ. అక్కడ నేను తగ్గించబడతాను. ನಾನು ಭೂಮಿಯಲ್ಲಿ ತಗ್ಗಿಸಲ್ಪಟ್ರೆ ఈ భూమి మీద నేను తగ్గించబడితే ಪರಲೋಕದಲ್ಲಿ ನಾನು ಹೆಚ್ಚಿಸಲ್ಪಡ್ತೇನೆ ಸ್ವಾಮಿ. పరలోకంలో నేను హెచ్చింపబడతానయ్యా. ಕರ್ತನೇ, ಅದನ್ನು ನಂಬ್ತೇನೆ ಸ್ವಾಮಿ. ప్రభువా, నేను దాన్ని ನಾವು నమ్ముతున్నానయ్యా. ಸ್ತೋತ್ರ ಮಾಡೋಣ. మనం స్తోత్రం చెల్లిద్దాం. ಸ್ತೋತ್ರ ತಂದೆ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಪರಿಶುದ್ಧಾತ್ಮನೇ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೇ. ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾದರ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಜೀಸಸ್. ಹಾಲೆಲೂಯಾ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಅಪ್ಪ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಲಾರ್ಡ್ ಜೀಸಸ್. ಹಾಲೆಲೂಯಾ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತೇನೆ ಸ್ವಾಮಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾದರ್. ಹಾಲೆಲೂಯಾ, ಸ್ತೋತ್ರಪ್ಪ. ಥ್ಯಾಂಕ್ ಯು ಲಾರ್ಡ್ ಜೀಸಸ್. ಹಾಲೆಲೂಯಾ, ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಾಲೆಲೂಯಾ, ಸ್ತೋತ್ರ. ನಮ್ಮನ್ನು ಬಹಳವಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡಿದಂಥ ನಮ್ಮ ಪರಲೋಕ ತಂದೆಯಾದ ದೇವರೇ, ಒಳ್ಳೆ ಸಮಯಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಇದುವರೆಗೆ ಅಪ್ಪ ನಿಮ್ಮ ಮಾತುಗಳನ್ನು ನಮಗಾಗಿ ಕೊಟ್ಟಿದ್ದೀರಿ, ಅದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ನಿಮ್ಮ ಮಾತುಗಳನ್ನು ಕರ್ತನ ಹೃದಯದಲ್ಲಿ ಕರ್ತನ ಅಳವಡಿಸಿಕೊಂಡು ಕರ್ತನೆ ನಿನಗಾಗಿ ನಾವು ಜೀವಿಸ್ಲಿಕ್ಕಾಗುವಂತೆ ಸ್ವಾಮಿ ನೀನು ಸಹಾಯ ಮಾಡಿ. ನಿನ್ನ ಮಕ್ಕಳನ್ನ ಕರ್ತನೆ ವಿಶೇಷವಾಗಿ ಈ ವಾಕ್ಯದ ಆಶೀರ್ವಾದದಲ್ಲಿ ನಿನ್ನ ಮಕ್ಕಳನ್ನ ನೀನು ನಡೆಸೋದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತೇನೆ ಸ್ವಾಮಿ. ಅಪ್ಪ, ಮುಂದಿನ ಭಾಗವನ್ನು ನಾನು ನಿನ್ನ ಕರಣಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಿದ್ದೇನೆ. ನೀನು ನಡೆಸಬೇಕಾಗಿ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ತಂದೆಯೇ, ಆಮೆನ್. ನಾವು ಹಾಗೆ ಇರುವಾಗ ದೇವರ ರಾಜ್ಯಕ್ಕಾಗಿ ನಾವು ಬಿತ್ತುವಂಥ ಸಮಯವಾಗಿದೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಜೀಸಸ್. ಹತ್ತಿಗೆ ಬರುವಂತೆ ಯೌವನ ಬರಮಾಡುವ, ಹತ್ತಿಗೆ ಬರುವಂತೆ ಯೌವನ ಬರಮಾಡುವ, ಓಡಿದರು ನಡೆದರು ಬಳಲಿ ಹೋಗಲೇ, ಓಡಿದರು ನಡೆದರು ಬಳಲಿನ ಹೋಗಲವೇ, ಯೆಹೋವನ ಉಪಕಾರವ
ಐಶ್ವರ್ಯ ಬರ್ತೇನೆ ಅಂತ ನಾವು ಪರಲೋಕ ತಂದೆಯ ದೇವರೇ ಒಳ್ಳೆ ಸಮಯಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಈ ಒಂದು ಸ್ವಾಮಿ ಆರಾಧನೆ ಆರಂಭದಿಂದ ಕಡೆಯವರೆಗೂ ಅಪ್ಪ ನಿಮ್ಮ ದೈವ ಪ್ರಸನ್ನತೆಯಿಂದ ನೀನು ತುಂಬಿಸಿದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತೇನೆ ಸ್ವಾಮಿ. ಅಪ್ಪ ಸಂವತ್ಸರಕ್ಕೆ ಬೇಕಾದಂತ ಸುಭಿಕ್ಷ ಕಿರೀಟವನ್ನ ನೀನು ನಮಗಾಗಿ ಇಟ್ಟಿದ್ದೀಯ, ಅದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಹೌದು ಕರ್ತನೆ ಸ್ವಾಮಿ, ಬಂಡೆ ಒಳಗಿಂದ ಚೇರಿನಿಂದಲೂ ಸ್ವಾಮಿ ಅಪ್ಪ ಕರ್ತನೆ, ಚೆವೆ ಗೋಧಿಯಿಂದಲೂ ಕರ್ತನೆ ನಾನು ತೃಪ್ತಿ ಪಡಿಸ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದೇನೆ ಸ್ವಾಮಿ. ಹೌದು ಕರ್ತನೆ, ಪ್ರತಿ ಸಂವತ್ಸರವೂ ಸ್ವಾಮಿ ಅಪ್ಪ ನಿನ್ನ ಕರ್ತನೆ ಅಪ್ಪ ಗೋಧಿಯಿಂದ ಕರ್ತನೆ ನಮ್ಮನ್ನು ತುಂಬಿಸುತ್ತಾ ಬಂದಿದ್ದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತೇನೆ ಸ್ವಾಮಿ. ಅಪ್ಪ ಇದು ಸಮಯದಲ್ಲಿ ಕರ್ತನೆ ಸೇರಿ ಬಂದಂತ ಎಲ್ಲ ಪ್ರಿಯ ಮಕ್ಕಳನ್ನ ಕರ್ತನೆ ಯೇಸುವಿನ ಹೆಸರಿನಲ್ಲಿ ಕರ್ತನೆ ನಾನು ಆಶೀರ್ವದಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. 2026ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಅಪ್ಪ ಅಧಿಕವಂತ ಮಹಿಮೆಯಲ್ಲಿ ಅವರು ಚಲಿಸಲಿ ಸ್ವಾಮಿಗೆ ಸ್ತೋತ್ರ. ಕರ್ತನೆ ಇವರ ಜೀವಿತವನ್ನ ಇವರ ಕುಟುಂಬವನ್ನ ಕರ್ತನೆ ಇವ್ರಿಗೆ ಸಂಬಂಧಿಸಿದಂತ ಎಲ್ಲ ವಿಷಯಗಳ ಮೇಲೆ ಕರ್ತನೆ ಯೇಸುವಿನ ರಕ್ತದ ಆಳ್ವಿಕೆಯನ್ನ ನಾನು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದೇನೆ ಸ್ವಾಮಿಗೆ ಸ್ತೋತ್ರ. ಭವಿಷ್ಯತ್ತನ್ನು ಸಹ ಸುಂದರವಾಗಿ ರೂಪಿಸಲ್ಪಡಲಿ ಸ್ವಾಮಿ ಸ್ತೋತ್ರ. ಹಾಗೆ ಸಮರ್ಪಿಸಲ್ಪಟ್ಟ ಕಾಣಿಕೆಗಾಗಿ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತದೆ. ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ ಕರ್ತನೆ ಮೊದಲನೇ ದಿನದಲ್ಲಿ ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಮಕ್ಕಳು ಕರ್ತನೆ ನಿಮ್ಮನ್ನು ಸನ್ಮಾನಿಸಿದ್ದಾರೆ ಕರ್ತನೆ. ಅಪ್ಪ ಬರಬೇಕಂತ ಪ್ರತಿಫಲವು ಕರ್ತನೆ ದೇವರ ರಾಜ್ಯದಿಂದಲೇ ಕರ್ತನೆ ನಿನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ಅನುಗ್ರಹಿಸಲ್ಪಡಲಿ ಎಂಬುದಾಗಿ ಕರ್ತನೆ ಯೇಸುವಿನ ಹೆಸರನ್ನು ನಾನು ಬ್ಲೆಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ ಸ್ವಾಮಿಗೆ ಸ್ತೋತ್ರ. ನೀನು ಹಾಗೆ ಮಾಡೋದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಇದುವರೆಗೆ ಇದ್ದು ಕರ್ತನೆ ಯಾರಾದ್ರೂ ನಡೆಸಿಕೊಡೋದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ನಾಳೆಯೂ ಸಹ ಕರ್ತನೆ ನಿರಂತರವಾಗಿ ನಮ್ಮೊಟ್ಟಿಗಿದ್ದು ಮಾತನಾಡಿ ಕರ್ತನೆ ನಮ್ಮನ್ನು ವಿಶೇಷವಾಗಿ ನಡೆಸಬೇಕಾಗಿ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ತಂದೆಯೇ. ನಮ್ಮ ಕರ್ತನಾದಂಥ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿಯು ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಅನ್ಯೋನ್ಯತೆ ಸಹವಾಸ ನಿತ್ಯವೂ